కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ మరి యూనివర్సిటీ వారి యొక్క సూచనల మేరకు పొందుపరిచిన సిలబస్లో నుంచి పాఠాలు మనం వింటున్నాం. ఈరోజు కూడా మరి సిలబస్లో పొందుపరచబడిన ఒక చక్కటి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం తెలుసుకుంటున్న ఒక చక్కటి సందర్భము స్వస్థతల గురించి ఆలోచన చేద్దాం. దాని గురించి మరి సిలబస్లో పొందుపరిచిన సందర్భం ఛాలెంజింగ్ స్వస్థత మహాసభలు అని క్రైస్తవులు ప్రకటించారు ఎందుకు అనే విషయాన్ని మరి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఛాలెంజింగ్ స్వస్థత సభలని ప్రకటించారు ఎందుకు? ఈ ఛాలెంజ్ అనే మాట సహజంగా ఎక్కువగా ఎక్కడ వినబడుతుంది మనకు అన్నప్పుడు సమాజంలో, లోకంలో రాజకీయ నాయకులు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంటారు, లేదా ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని కంపెనీల వారు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంటారు. సమాజంలో వినబడే ఈ ఛాలెంజ్ అనే పదం క్రైస్తవ్యానికి మొట్టమొదటిగా మరి పరిచయం చేసిన వ్యక్తిగా మన డైరెక్టర్ గారు కనబడతారు. దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ అని ఆయన చెప్పారు. దేవుడు లేడు అని మాట్లాడుతున్న ఈ సమాజానికి దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ అని ఆయన మొట్టమొదటిగా ఒక ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే అనేక సందర్భాల గురించి ఆయన ఛాలెంజ్ ఇటు క్రైస్తవ్యానికి కావచ్చు, అటు క్రీస్తును, దేవుణ్ణి, బైబిల్ని కాదంటున్న వారికి కావచ్చు, ఛాలెంజ్ అనే పదాన్ని పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే అప్పటి వరకు క్రైస్తవ బోధకులు ఛాలెంజ్ అనే మాటను మరి మాట్లాడడం అనేది మనకు కనబడదు. క్రైస్తవులు ఛాలెంజ్ చేయడం ఏంటండి, క్రైస్తవులు ఛాలెంజ్ అని ప్రకటించడం ఏంటండి, మనం ఛాలెంజ్ అవి చేయకూడదు అంటూ మన భక్తి ఏంటో మనం చేసుకుంటూ, మన ప్రార్థన ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఈ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా మనం చేయకూడదు అంటూ మరి చాలామంది ఆయనను హేళన చేసి ట్రోల్ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి కాదన్న వారి విషయంలో కావచ్చు, బైబిల్ విషయంలో తప్పుగా మాట్లాడిన వారి విషయంలో కావచ్చు ఆయన ఛాలెంజ్ చేశాడు. బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయని మాట్లాడిన ఒక రావుపూడి వెంకటాద్రిని ఛాలెంజ్ చేశాడు. నాస్తిక హేతువాద అధ్యక్షుడైన రావుపూడి వెంకటాద్రిని ఛాలెంజ్ చేశారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవలేదు, అసలు యేసుక్రీస్తు వారు చనిపోలేదు అని మాట్లాడిన అహ్మద్ ఈదద్పై ఛాలెంజ్ చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు ఇండియా వచ్చాడు, ఆయన బౌద్ధ సన్యాసుల దగ్గర విద్యను అభ్యసించాడు అని మాట్లాడిన వారికి యేసుక్రీస్తు వారు ఇండియా రాలేదు అని సవాల్ చేశారు. అలాగే తోమా ఇండియా వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాతే క్రైస్తవ్యం మరి ఇండియాకి వచ్చిందని మాట్లాడిన వారికి తోమా ఇండియాకు రాలేదని సవాల్ చేశారు. అలాగే మరి స్వస్థతల గురించి కూడా మాట్లాడినప్పుడు మరి స్వస్థతలు జరుగుతున్నాయి, మేము స్వస్థతలు చేస్తాము అని మాట్లాడుతున్న వారికి కూడా స్వస్థతలు జరగవు ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేశారు. అలాగే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా భాషలు మాట్లాడవచ్చు, వరాలు ఉన్నాయి, వరాలు ఆగిపోలేదంటూ మాట్లాడుతున్న వారికి కూడా ఛాలెంజ్ అంటూ ఆయన యొక్క పాత ప్రసంగాలు మీరు విన్నట్లయితే వాటిలో ఆయన ప్రతి ప్రసంగాలను ఛాలెంజ్ చేయడం అనేది మనకు కనబడుతుంది. ఇలా వాక్యాన్ని ఛాలెంజ్ చేసి, సవాలు చేసి సమాజానికి ప్రకటించిన ఒక వ్యక్తిగా ఆయన మనకు కనబడతారు. క్రైస్తవ్యానికి క్రీస్తు తరపున మరొక సవాలు చేసే వ్యక్తిగా మనకు డైరెక్టర్గా కనబడుతూ ఉంటారు. అయితే ఆయన సవాల్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేక ఆయనను అవమానపరిచిన వారు కూడా అప్పటికీ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా మరి డైరెక్టర్ గారు స్వస్థతల గురించి ఎన్నో ప్రసంగాల్లో మాట్లాడుతూ స్వస్థతలు అనేవి నేడు మనుషులు చేయలేరు, స్వస్థ వరంగల దైవజనుడను అని చెప్పుకున్న వారు ఎవరు కూడా స్వస్థతలు చేయలేరు, ఛాలెంజ్ అని ఆయన ప్రకటించాడు. ఒక మనిషి స్వస్థత అనేది చేయలేడు. చాలామంది బోధకులు ఏం పెట్టుకున్నారంటే వారి పేరుకు ముందుగా స్వస్థత వరంగల దైవజనులు అనే పేరు మీరు చూసే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే గత కాలంలో ఎక్కువగా మరి ప్రజలను సభలకు రాబట్టుకోవాలి అంటే, ఎక్కువ మంది ప్రజలు సభల్లో కనబడాలి అంటే
వారికి ఉన్న బలహీనతలు తెలుసుకొని ఆ బలహీనతను ఆసరా చేసుకొని అందరినీ పిలిచినప్పుడు వస్తారు, అలా జనాలను ఎక్కువగా చూపించుకోవచ్చు అని ఆలోచించేవారు. ఆ క్రమంలో భాగంగానే స్వస్థ స్వార్థ సభలు అని చెప్పిన ప్రకటనలు ఇవ్వడం, అలాగే వస్తున్న దైవజనుడు స్వస్థావరంగల దైవజనులు అంటూ వారి పేరుకు ముందు ప్రకటనలు ఇవ్వడం అనేవి జరిగేదండి. ఒకవైపు స్వస్థత లేవని ఏం ప్రకటిస్తున్నప్పుడు స్వస్థతలు ఉన్నాయని మరి కొంతమంది బోధకులు అప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అలా మాట్లాడుతున్న సేవకులకు బోధకులకు మరి ఆయన వేసిన ఛాలెంజ్ లేదా సవాలే ఈ పాట. ఒకవేళ స్వస్థతలు జరుగుతాయని మీరంటే, స్వస్థతలు మేము చేయగలము అంటే, స్వస్థతలు జరగవు అంటే దేవుడు చేయడం కాదు దీని అర్థం. దేవుడు స్వస్థపరుస్తారు. బైబిల్ మాట ఏంటంటే స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట మనకు ఉంటుంది. దేవుడు స్వస్థపరచగలదు, కానీ ఒక మనిషి లేదా ఒక సేవకుడు నేను స్వస్థవరంగల దైవజనులను అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఒకవేళ మీలో ఎవరైనా నేను స్వస్థవరంగల దైవజనులను, నేను స్వస్థతలు చేస్తాను అని కనుక మీరు అనుకుంటే, అంటే స్వస్థంగా జరుగుతున్నాయి నేను చేయగలను అంటే కనుక మీరు దాన్ని సవాలు చేసి నిరూపించండి. నేను ఎలాగైతే దేవుడు లేడన్న వాడిని సవాలు చేసి నిరూపించానో, నేను ఎలాగైతే బైబిల్ తప్పు అన్నవాడిని కాదు అని ఛాలెంజ్ అని పిలిచానో, యేసుక్రీస్తు వారు చనిపోలేదు అని చెప్పిన వాడిని నేను ఎలాగైతే సవాలు చేసి పిలిచానో, క్రీస్తు ఇండియా రాలేదు అని నేను ఎలాగైతే సవాలు చేసి చెప్పానో, మీరు ఒకవేళ స్వస్థత చేయగలను అనుకుంటే సవాలు చేసి మీరు స్వస్థత చేయండి. అప్పుడు నేను నమ్ముతాను మీరు చేసేది నిజమని నమ్ముకొని నమ్మి మీతో కూడా నేను వస్తానని ఆయన స్వస్థతను చేయగలను, నేను స్వస్థవరంగా దైవజనుడను అని చెప్పుకుంటున్న వారికి ఏమంటే వేసిన సవాల్ ఇది. అదే మనం పెట్టిన రేట్లు ఏంటంటే అక్కడ ఛాలెంజింగ్ స్వస్థత సువార్త సభలని ప్రకటించారు. ఎందుకు చూసారు మీరు ఎక్కడైనా పోస్టర్లో సువార్త స్వస్థ సభలు అనే కనబడదు తప్ప, సువార్త స్వస్థ సభలని మనకు కనబడదు తప్ప ఛాలెంజింగ్ స్వస్థత సువార్త సభలని కనబడుతుంది మనకి ఎక్కడైనా పోస్టర్లో కనబడదు. ఎందుకంటే ఛాలెంజ్ చేసి స్వస్థతను ఎవరు చేయలేరు, అది చేయడానికి ఎవరికి రాదు. కారణం ఏంటంటే బైబిల్లో జరిగిన కొన్ని మార్పులు అనేవి అర్థం కాలేదు. మరి ఎందుకు ఈ స్వస్థ సువార్త సభలను పెడుతున్నారు అంటే మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే మనం చెప్పారు కదా గత వారం, పాపం పోవాలో రోగం పోవాలో ఏది ప్రమాదకరమైనదో అర్థం కాక రోగాలు బాగు చేసుకోవడం కోసమే ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులు అవుతున్నారు, క్రీస్తు దగ్గరికి వస్తున్నారు, అలాగే సభలకు పరిగెత్తడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది బలహీనత కనుక ఆ బలహీనతను ఆసరా చేసుకొని చాలా మంది బోధకులు మేము స్వస్థవరంగా దైవజీవులను చెప్పుకొని ప్రజలను మోసం చేయడం అనేది జరుగుతుందండి. ఈ మోసాన్ని పసిగట్టిన డైరెక్టర్ గారు మీరు నిజంగా స్వస్థతలు చేయగలము అంటే ఛాలెంజ్ చేసి నిరూపించండి అంటూ ఆయన మరి మాట్లాడడం అనేది మనం చూసాం. నిజంగా ఇలా ఛాలెంజ్ చేసి ఎవరైనా స్వస్థతను చేయగలరా అంటే ఇంతవరకు ఎవరు కూడా ఛాలెంజ్ చేసి స్వస్థతను చేయలేదు. నేను స్వస్థత చేశాను అని చెప్పుకోవడానికే తప్ప నిజంగా ఎవరైనా చేయగలిగారా అంటే ఎవరు చేయలేదండి. ఈరోజు చాలా మంది నాస్తికులు ఈ స్వస్థవరంగల దైవజనులు అని చెప్పుకుంటున్న వారి యొక్క సభలకు వెళ్ళి ఏమైనా ఏం చేసేవాళ్ళు తెలుసా, మీరు నిజంగా స్వస్థ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఇగో మేము ప్రార్థన చేస్తే పలానా దగ్గర అతనికి స్వస్థత వచ్చింది, మేము ప్రార్థన చేయడం వల్ల పలానా ప్రాంతంలో వారు స్వస్థత పొందుకున్నారు, మేము ప్రార్థన చేయడం వల్ల పలానా వారికి రోగం పోయింది, మేము ప్రార్థన చేయడం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు, ఇలా మీరు ప్రకటనలు చెప్పుకుంటున్నారు కదా, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు నిజంగా స్వస్థవరం అనేది ఉంటే మీరు బాగు చేయగలమని కనుక అనుకుంటే మీ దగ్గర శక్తి ఉంది అని కనుక మీరంటే ఇదిగోండి అని కుంటి వారిని తీసుకొచ్చి గుడ్డి వారిని తీసుకొచ్చి లేదంటే పక్షవాయువుతో బాధపడుతున్న వారిని తీసుకొచ్చి ఆ సభలో స్టేజ్ దగ్గర వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు బాగు చేయడం అని చెప్పని తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. చాలా సందర్భాలు జరిగింది. అలా పెట్టేసరికి మరి ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి తప్పించుకొని పోయిన పరిస్థితులు సేవకులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, చాలా చోట్ల సభలో జరిగాయి. మరి మీరు నిజంగా స్వస్థవరంగా దైవజనులు అయితే వాళ్ళు తీసుకొచ్చి అడిగినప్పుడు ఎందుకు స్వస్థ చేయకూడదు? స్వస్థ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు అంటే నిజంగా అది లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఇక్కడ ఉండి నేను ఎక్కడో విజయవాడలో పలానా వ్యక్తికి ప్రార్థన చేశాను అతను స్వస్థ అని చెప్పాను అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళరు, అతను ఇక్కడ రాడు, మీరు వెళ్ళి అక్కడ అడగరు, అతను వచ్చి ఇక్కడ చేపడు. కనుక అతనికి జరిగిందో లేదో తెలియదు, నేను చేశాను లేదో తెలియదు, ఏదో నేను చెప్పాను కానీ మీరు నమ్మేశారు, నిజంగా నేను స్వస్థ ఉందేమో అనుకొని అందరూ వెంటబడి వచ్చేసారు. మరి చాలా సభలలో మరి వాళ్ళందరూ మైకి తీసుకొని మాట్లాడుతున్నారు కదండి, మేము మాకు పలానా దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది,
ఈయన గారు ప్రార్థన చేయడం వల్ల మాకు ఆరోగ్యం కుదుటపడింది, ఇది నాకు పలానా రోగం ఉంది, పలానా అయ్యగారు నా కోసం ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన చేయగానే నాకు స్వస్థ వచ్చిందని మన మైకులో చెప్తున్నారు కదా, టెస్టిమనీ అంటుంటాం. విన్నారా? టెస్టిమనీ అంటే సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటారు. చాలా సభలో మనం చూస్తుంటాం, చెప్పండి మీకు ఏం జరిగింది చెప్పండి అని మైక్ ఇస్తుంటుంటారు. అలా మైక్ ఇవ్వగానే నాకు ఎంతమంది పలానా రోగం ఉండేదండి, ఆ అయ్యగారు ప్రార్థన చేయగానే రోగం పోయిందండి అని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ నిజం కాదంటారా అంటే ఇవన్నీ కూడా నిజం కాదండి, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్. అంటే ఇవన్నీ కూడా కల్పితాలు. ఏం చేశారంటే ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక స్కిట్ లాగా చేస్తుంటారు అన్నమాట. అవన్నీ కూడా వీడియోలన్నీ కూడా బయటపడ్డాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎక్కడెక్కడైతే ఇలాగా ట్రైనింగ్ ఇచ్చేసి సభలో ముందే ట్రైనింగ్ ఇచ్చి ఆ సభలో ఇలా మేము స్వస్థత చేస్తాము, మేము పేరు పెట్టి పిలిచినప్పుడు మీరు వచ్చి మాకు పలానా స్వస్థత జరగదని మీరు చెప్పండి అని ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ 1000 మంది ప్రజలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఆ 1000 మంది ప్రజలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఈ అయ్యగారు పేరు పెట్టి పిలవగానే అతను వచ్చేస్తాడు స్టేజ్ మీదకి, కుంటుకుంటూ పాకుంటూ మొత్తానికి ఎలాగో వస్తారు స్టేజ్ మీదకి. ఆయన గారు ప్రార్థన చేయగానే లేచి నడిచినట్టుగా, వాళ్ళ ముందు స్వస్థ వచ్చినట్లుగా, అక్కడ అన్ని 1000 మంది ప్రజలు అయ్యగారు ప్రార్థన చేయగానే స్వస్థ జరిగినట్లుగా అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంటారు. ఈ వీడియోలన్నీ కూడా వచ్చాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు అందరికీ కలవరకు వచ్చేసాయి. ఆ తర్వాతే నిజంగా ఇదంతా కూడా ఒక అబద్ధం అని, మోసం అని, ప్రజలను మాయ చేస్తున్నారని సమాజానికి తెలిసిపోయింది. అందుకే చాలా మంది ఇవన్నీ చేయడం చాలా తగ్గించేసారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేకపోవడం, అక్కడ జరిగిన సంగతులు మనకు తెలియకపోవడం, వాళ్ళు చెప్పింది నిజమే మనం నమ్మడం ద్వారాగా జనాలు ఇది నిజమే అనుకుని వెంటపడుతూ పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. ఇలా వెంటపడుతూ పరుగులు తీస్తూ ఎవరిని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మధ్య కూడా మనం చూసాం, ఒక ఆయన గారు అమ్మతేజ గారు అని, ఆయన గారు కూడా నేను స్వస్థలు చేస్తున్నాను, నేను ప్రార్థన చేసి స్వస్థ జరుగుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, రోగాలు ఉన్న వారికి రోగాలు పోతాయి, సమస్యల వారికి పోతాయని చెప్పని అన్ని ప్రాంతాలు తిరిగి మీటింగ్లు పెట్టి మొత్తం చేస్తున్నాడు. ఈ మధ్య ఏలూరు ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా ఆయనను వ్యతిరేకించేసి రావద్దు మా ప్రాంతానికి వెలగొట్టేశారు. నువ్వు చేస్తున్నది మోసం చేసి ఇలా మాయ చేసి ప్రజలందరినీ కూడా స్వస్థత చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, కలబులి మాటలు చెప్పి, ఇదంతా నువ్వు ఇట్లా చేస్తున్నావని చెప్పని ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. సేవకులందరూ తిరగబడ్డారు. సేవకులందరూ తిరుగుబడి ఆయన నా ప్రాంతానికి రానివ్వలేదు. ఎంత దారుణం అంటే ఆయన ప్రార్థన చేసి అరటికాయలు ఇస్తే ఆ అరటికాయలు తిన వారికి పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారంట. తెలుసా? దానికి పేరు పెట్టారంటే పుత్రదాత పండ్లు అని పెట్టారు. కాబట్టి ఎందుకంటే ఒకనాడు రూబేను గారు ఇస్తాడు మన తల్లికి, లేయ గారికి ఇస్తాడు. అప్పుడు రూబేన్ గారు ఎలాగైతే లేయ గారికి ఇచ్చాడో పుత్రదాత వృక్ష ఫలాలని, ఇప్పుడు నేను కూడా అలాగే ఇస్తున్నాను, ఇగో నేను ఇచ్చి నీ పండ్లు తింటే మీకు పిల్లలు పుడతారని చెప్పాను. కానీ పిల్లలు ఉంటారు కదా చాలా మంది, వీళ్ళందరూ పిల్లల కోసం ఆయన దగ్గర పరిగెత్తుకొని ఆ కాయలు తీసుకొని తినాలని చెప్పి అనుకుని ఎగబడుతూ ఉంటారు జనం, 1000 మంది ప్రజలు. ఈ మోసానంతా పసిగట్టిన సేవకులే. ఏలూరు ఆ ప్రాంతాల్లో మొత్తం ఆయన రావద్దని వ్యతిరేకించేశారు. చాలా ప్రాంతాలు ప్రారంభంలో ఆయన అనగానే జనమంతా 1000 మంది వెళ్ళిపోతున్నారు. తర్వాత అసలు ఏంటిదంతా అని చెప్పని ఎంక్వైరీ చేసిందంతా మోసం అని చెప్పని, భార్యాభర్తలు ఇలా చేస్తున్నారని చెప్పని అనేక ప్రాంతాల్లో వాళ్ళిద్దరిని మీరు రాకూడదని చెప్పి కూడా ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పి మోసం చేసి ఇలాగా దేవుని దగ్గర నడిపించాలనుకుంటున్నారు. దేవుని దగ్గరికి 1000 మంది మేము నడిపిస్తాం అనుకుంటున్నారు. కానీ నిజంగా ఇలా చెప్పి దేవుని దగ్గర నడిపించడం అనేది మోసం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటివి మరి గత 25-30 సంవత్సరాల క్రితమే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. లేదా కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకున్న వారు ఇవన్నీ కాదని చెప్పని మాట్లాడేవారు ఈ రోజు ఉన్నారు. కానీ ఒకప్పుడు మన డైరెక్టర్ గారు ఒంటరి పోరాటం, ఇలా స్వస్థతలు అని చెప్పుకుంటున్న వాళ్ళందరి మీద పోరాటం చేసిన వారికి మనకు ఆయన కనబడతారు. స్వస్థతలు ఉన్నాయని నమ్ముతున్నాను, కానీ మనిషి చేయలేడు. చాలా మంది ఏం చెప్పాడంటే వీళ్ళు స్వస్థతలు ఏమంటారండి, వీళ్ళు ఆత్మలు ఏమంటారండి, వీళ్ళు పరిశుద్ధ ఆత్మలను నమ్మరండి, వీళ్ళు వరాలను నమ్మరండి, అసలు వీళ్ళ బోధేశ్వరేది కాదండి, ఈయన దెయ్యం పట్టిన వాడండి అని చాలా భయంకరంగా ఈయన మీద ఏమంటే చెడ్డమాటలన్నీ పుట్టించి ఆయన చెడ్డవానిగా సమాజాన్ని పరిచయం చేశారు. ఎక్కడ కూడా మన యూనివర్సిటీలో డైరెక్టర్ గారు మొదలుకొని కోఆర్డినేటర్ గారి వరకు ఎవరు కూడా స్వస్థతలు జరగవు అన్నారు, కానీ జరగవు అని ఎవరు చెప్పరు. ఒక మనిషి స్వస్థతను చేయలేదని మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఒక మనిషికి స్వస్థత ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలరు? దేవుడే. బైబిల్ చెప్పిన మాట ఇందాక మీకు చెప్పాను, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కానీ ఒక మనిషి స్వస్థతను చేసినట్లుగా, కాబట్టి ఈరోజు ఒక మనిషిని స్వస్థతలు చేసినట్లుగా దేవుడు అవకాశం ఇవ్వలేదు. అదేంటండి, మరి బైబిల్లో ఎంతో మంది స్వస్థతలు చేసినట్టు మనకు కనపడుతుంది కదా. యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు కదా.
అపోస్తలులు స్వస్థతలు చేశారు కదా, పౌలు గారు కూడా స్వస్థతలు చేశారు కదా, మరి వాళ్ళు చేసినప్పుడు ఈరోజు సేవకులు ఎందుకు చేయలేరు అనే సందేహం మనకు రావచ్చు. స్వస్థపరిచేది దేవుడే అయినప్పుడు, స్వస్థపరిచే యెహోవా నేనే అన్నప్పుడు ఆయనే స్వస్థపరచగలరు కానీ మనుషులు ఎవరు స్వస్థత చేయలేరని మీరు అంటే, మరి యేసుక్రీస్తు వారు చేశారు కదా, అపోస్తలులు చేశారు కదా, పౌలు గారు చేశారు కదా, మరి వాళ్ళందరూ చేయగలిగినప్పుడు మరి ఈ రోజున సేవకులు ఎందుకు చేయలేరు అని మీకు ప్రశ్న రావచ్చు. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ కనీసం అవగాహన ఉన్నప్పుడు రైట్. ఆ రోజు బైబిల్ మనం చదివినప్పుడు స్వస్థపరిచే యెహోవా నేనే ఉంది. ఆ తర్వాత మరి అపోస్తలులు స్వస్థత చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు, పౌలు గారు స్వస్థత చేశారు. ఆ కాలంలో జరిగాయి కానీ మరి ఈ కాలంలో స్వస్థత జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే కాలాన్ని బట్టి కొన్ని మార్పులు అనేవి బైబిల్లో జరిగినవి మనం గుర్తించాలి. బైబిల్లో కాలాన్ని బట్టి మార్పులు జరిగాయి. చాలా మార్పులు చేశాడు దేవుడు. ఈ మార్పులు అనేవి అర్థం కావట్లేదండి. ఈ మార్పులు అనేవి అర్థం కాక జరిగిన మార్పులను అర్థం చేసుకోలేక కాబట్టి బైబిల్లో ఉందండి, ముందుగానే మనం నమ్మాలని అంటున్నారు తప్ప అసలు ఇది ఏ కాలానికి సంబంధించినది, ఇది ప్రస్తుతం జరిగేదా జరగనిదా, ఇది ఈ కాలంలో జరిగేదా జరగనిదా, ఏంటి ఇది అనేది ఈ విజ్ఞానం అనేది లేదా ఈ వివేచన అనేది చాలా మందికి లేదు. ప్రియమైన దేవుని వల్ల కాలాన్ని బట్టి బైబిల్లో జరిగిన మార్పులను గుర్తించలేని పరిస్థితి. పాత నిబంధన కొత్త నిబంధన మధ్య వ్యత్యాసం తెలియని వారు ఉన్నారు. ఆ తర్వాత మొదటి శతాబ్ద కాలానికి ఈ 20వ శతాబ్ద కాలానికి మధ్య జరిగిన తేడాలు తెలియని వారు ఉన్నారు. ఇశ్రాయేల్ కాలంలో జరిగిన దానికి, యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన దానికి, ఈ రోజు ఉన్న కాలంలో జరుగుతున్న దానికి మార్పులు గమనించలేకపోయారు. బైబిల్లో ఇశ్రాయేల్ కోసం చెప్పబడిన మాటలు, అన్యుల కోసం చెప్పబడిన మాటలు, క్రైస్తవుల కోసం చెప్పబడిన మాటలు, ఏది ఎవరి కోసం చెప్పారన్న సంగతి అర్థం కాని పరిస్థితులు, ఇటువంటివన్నీ కూడా చాలా అవగాహన లేదండి. ఎవరికి? బోధకులకి అవగాహన లేని పరిస్థితి, విశ్వాసులకు అవగాహన లేని పరిస్థితి. ఈ అవగాహన లేకపోవడం వల్ల అన్ని కలుపుకొని మొత్తం మనకేనండి అని చెప్పని ఎవరిని కలుపుకొని మాట్లాడుకోవడం వల్ల అపార్థం జరిగింది, నష్టం జరిగింది, దేవుడి నామానికి అవమానం జరిగింది. చెప్పారు కదా మరి స్వస్థవరంగా దైవజనులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలో పోస్టర్లు పబ్లిసిటీ చేసుకున్న తర్వాత అంతా చేసిన తర్వాత ఒక నాస్తికుడైన వాడు తీసుకొచ్చి ఇంకో పలానా వ్యక్తి మీరు స్వస్థ చేయండి అన్నప్పుడు అక్కడ స్వస్థ చేయకపోతే ఎవరికి అవమానం? సేవకునికా దేవునికా? దేవునికి. ఇలా ఎన్నో చోట్ల అవమానం జరిగింది దేవునికి. మీరు మోసం చేస్తున్నారు, దేవుడి పేరు చెప్పి మీరు మోసం చేస్తున్నారు అని చెప్పి ఎంతో మంది ఏమండి దేవుడి గురించి, యేసుక్రీస్తు వారి గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇంత భయంకరమైన మాటలు రావడానికి గల కారణం వీళ్ళు చెప్పిన అబద్ధాలు కాదంటారా? అబద్ధాలు. కనుక దీని అంతటిని ఆలోచించిన మన డైరెక్టర్ గారు ఏం చేశాడంటే, మీరు నిజంగా స్వస్థతను చేస్తాము అని అంటే ఛాలెంజ్ చేసి స్వస్థత చేయండి, అప్పుడు నేను నమ్ముతాను మీరు చేయగలరు అని చెప్పని ఆయన మాట్లాడాడు. మరి వీళ్ళెందుకు దీన్ని మేము చేస్తాము మేము చేయగలమని చెప్తున్నారు అంటే బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. ఎలా అపార్థం చేసుకున్నారో, ఏమండి దేవుడు చెప్పిన మాటల్ని ఎలా అపార్థం చేసుకున్నారో మనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మేము కూడా స్వస్థవరంగా దైవజనులమే అని చెప్పుకుంటున్న వారు ఎలా అపార్థం చేసుకున్నారు, ఏ మాటను ఆధారం చేసుకొని చెప్తున్నారో ఏమంటే ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం మనం చదవగలిగిన ప్రియమైన దేవుని వల్ల మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే ఈ 16-20 వచనంలో మనం చూడండి సరే. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాట మనం చూస్తాం. ఆ పై మాటలోకి వెళ్ళిపోతే ఏం జరిగింది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడగలిగితే 17వ వచనం నుంచి అండి. 17వ వచనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ మాటను అపార్థం చేసుకున్నారు. 17వ వచనం నుంచి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా చూసారండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని చెప్పాడు ప్రభువారే. అయితే మనలో ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆ నమ్మిన వారికి, విశ్వసించిన వారందరికీ కూడా ఏమండి ఈ సూచక్రియలు చేసే అవకాశం ఉంది అని చెప్పి ఏమంటున్నా చూద్దాం. 16-17 వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏంటంటే నా నామమున, ఇదిగో నువ్వు నమ్మావా, నువ్వు నిజంగా దేవుని నమ్మితే నువ్వు దెయ్యాన్ని వెలగొట్టగలవు, కొత్త భాషలు మాట్లాడగలవు, పాములు ఎత్తిపట్టుకోగలవు, మరణకరమైన ఏదైనా త్రాగినా అది వారికి హాని చేయదు. ఇక్కడ చూడండి, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందులని వారితో చెప్పాను. మీరు నిజంగా నమ్మితే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు చూపించి స్వయంగా యేసుక్రీస్తు వారే
మీరు నన్ను నమ్మితే, మీరు నన్ను విశ్వసిస్తే మీరు ఏం చేస్తారు? మీరేం చేస్తారంటే నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు, నా నామమున కొత్త భాషలు మాట్లాడతారు, నా నామములో మీరు పాములు ఎత్తి పట్టుకున్నా అవి మీకేమీ హాని చేయవు, అలాగే మరణకరమైన ఏదైనా మీరు త్రాగినా అది మీకు హాని చేయదు. అలాగే మీరు నన్ను నమ్మిన మీరు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏమండి ఆ రోగంతో ఉన్నవాడు స్వస్థ పొందుతాడని ప్రభువు చెప్పాడు కదా. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగానే మేము ఆయన నమ్మాం కనుక ఆయన చెప్పినట్టుగానే మేము ఈరోజు స్వస్థతలు చేస్తున్నాము. ఆయన చెప్పినందుకే మేము రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాము. మేము నమ్మాము కనుక, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగుతాయని చెప్పాడు కనుక మేము నమ్మాము కనుక మా వల్ల జరుగుతుంది, మీరు నమ్మలేదు కనుక మీ వల్ల జరగట్లేదు అంటూ ఏమండి ఇలా మాట్లాడి ఈయన మీద రివర్స్లో మాట్లాడటం ప్రారంభించారు. ఇక్కడ నమ్మిన వారి వల్ల అన్నాడు కదా, నమ్మిన వారి వలన అనగానే ఇంతకీ అసలు ఆ సందర్భం ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన అన్నప్పుడు అసలు ఎవరి గురించి, ఎవరికి ఈ మాట చెప్తున్నాడు అనేది ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి ఈ మాట చెప్తున్నారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే 14వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని వారు 14వ వచనానికి వెళ్ళిపోతే 14వ వచనం చూడండి ఏం జరుగుతుందో. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించారు. ఏమంటే ఇక్కడ ఆగుదాం ఒకసారి. 14వ వచనంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లేచారా? తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచాడు అని మొట్టమొదట చూసింది ఎవరు? ఆయన తిరిగి లేచాడు అన్న విషయం మొట్టమొదటి తెలుసుకున్నది ఎవరు తెలుసుకున్నారు అంటే అక్కడ మనం చూస్తాం మగ్దలేని మరియా, యేసుక్రీస్తు వారు తల్లి అయిన మరియా, మరికొంతమంది స్త్రీలు అంతే కదండి. మన 16వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరు విన్నారు చూడండి ఒకసారి. 16వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే విశ్రాంతి గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి సుగంధద్రవ్యాలు తీసుకుని వచ్చారంట. కాబట్టి అప్పుడు ఏం జరిగింది మనం చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కదండి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే విషయం అక్కడ ఒక దేవదూత చెప్తుంది. ఆ రాయి బొర్లించబడిందంట. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు ఆ రాయి బొర్లించబడి ఒక దేవదూత అక్కడే కూర్చొని ఉండటం చూసిందంట. చూసారంట. వీళ్ళు చూసిన తర్వాత ఏం జరిగింది? 16వ వచనం మనం చూడగలిగితే అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. చూసారు, ఆయన లేడు, ఆయన లేచాడు అని చెప్పని ఎప్పుడైతే దేవదూత చెప్పిందో ఆ దేవదూత చెప్పిన తర్వాత ఏమండి వాళ్ళు ఏం చేశారంట? ఏమండి ఏం చేశారు? 7వ వచనం చూడండి. ఆయన తిరిగి లేచిన సంగతి చెప్పి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళిచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను. ఏమండి వెళ్ళి మీరు శిష్యులకు చెప్పండి. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మేడగదిలో ఉన్నారు, భయపడిపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపేశారు, మేము బయటకి మమ్మల్ని చంపేస్తున్నాం ప్రాణభయంతో అంతా భయపడిపోతూ దాక్కున్నారు. వీళ్ళంతా అపోస్తలులు దాక్కున్నప్పుడు ఇప్పుడు దేవదూత చెప్తుంది ఆయన తిరిగి లేచాడు, ఇదిగో ఆయన గలిలయకి వస్తున్నాడు, మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు కనుక మీరు ముందుగా పరిగెత్తండి. మీరు పరిగెత్తి ఈ విషయాన్ని శిష్యులతోనూ పేతురు గారితోనూ చెప్పండి అని చెప్పినప్పుడు వారు బయటికి వచ్చి విస్మయం ఉంది వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయేది. వారు భయపడినందున ఎవరికి ఏమీ చెప్పలేదు. ఓకేనా? ఇలా ఆయన తిరిగి లేచారన్న విషయం ఏమండి వాళ్ళు చెప్పకుండా భయపడిపోయారంటండి. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకువెళ్ళి అపోస్తలులకు చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇది మనకి అర్థం కావాలంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన విషయాన్ని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో ఈ సందర్భం మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని వారు ఏమండి 4 సందర్భాలలో మనకు ఉంటుంది ఆయన తిరిగి లేచాడన్న సంగతిని. ఏమండి చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమండి మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమండి 16వ వచనం చూద్దాం. చూడండి 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళి వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు. ఏంటి ఆయన తిరిగి లేచాడు అన్న సంగతిని వీళ్ళు సందేహిస్తున్నారు. ఆయన లేచాడని నమ్మలేకపోతున్నారా? ఇంకా ఈ సందర్భం మనం చూస్తే లోక సువార్తలు కూడా చివరి అధ్యాయం మనం చూస్తే ఇక్కడ కూడా మీరు చూడగలిగితే యేసుక్రీస్తు తిరిగి లేచిన విషయాన్ని గురించి వాళ్ళు నమ్మారా అంటే వాళ్ళు నమ్మలేదని భయపడిపోయారు. ఏమండి వాళ్ళు భయపడిపోయి ఏమైపోతున్నారు? వాళ్ళంతా ఆయన చూసి వాళ్ళు భూతం అనుకుంటున్నారట. ఆయన చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారట?
భూతం అనుకుంటున్నారంట. చూడండి ఒకసారి 36 వచ్చిన 24, 36 చూస్తే 24, 36 వచ్చినాము. వారు ఇలాగ మాట్లాడుకుంటుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానముగాక నేను అయితే వారు దిగులు పడి భయాకాంతులై భూతము తమకు కనబడినని తలంచరి. అప్పుడైనా మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో ఎందుకు మీరు ఇలా భయపడిపోతున్నారు? ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఎందుకు మీకు సందేహం? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను పట్టుకొని మీరు చూడండి అంటూ యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? ఏమండి? వాళ్ళ తాను ఆయన వాళ్ళకి చూపించుకుంటున్నాడు, చూసారండి, కనపరుచుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన సంగతిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అవునా అండి? ఇదే మాట మనం పైకి చూడండి. ఇక్కడ ఇది ఏమన్నా మనం చూస్తే ఏమండి 23 వచ్చి నుంచి అక్కడ స్త్రీలు 22 నుంచి చూడండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవతలతో తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పి మాకు విస్మయం కలిగి చేసరి. మాతో ఉన్న వాళ్ళలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనలేదు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన అంటున్నాడు, అవివేకులారా ప్రవక్త చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు నమ్మలేకపోతున్నారు. ప్రవక్తలు చెప్పారు, ఆ మాటలు కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారండి. నమ్మలేక యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచని చెప్పగానే నన్ను పేతురు గారు, యోహాను గారు పరుగున పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు సమాధి దగ్గరికి. అలా పరిగెత్తి సమాధి దగ్గరికి వెళ్ళి చూడగానే సమాధిలో ఆయన లేడు. ఉన్నారు, ఆయన సమాధిలో లేడంటండి. ఆ సమాధిలో లేకపోయేసరికి సందేహం పడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఆయన నిజంగానే చనిపోయి తిరిగి లేచాడా అనే సందేహం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన తిరిగి లేచిన సంగతిని వాళ్ళకి కనబరుచుకుంటున్నాడు. ఈ సందర్భంలో మనం చూద్దాం 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూడగలిగితే, ఇక్కడ కూడా మనం చూడగలిగితే మీరు చూడండి, అక్కడ కూడా ఈ సందర్భం ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తిరిగి లేచిన సందర్భం అంతా కూడా ఈ సందర్భం మనం చూడొచ్చు. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం మనం చూసినప్పుడు మగ్దలేనే మరియ స్త్రీలు అక్కడ వెళ్ళిపోతారు. ఆయన సమాధిలో లేడన్న సంగతిని చూసి ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నామని ఇవన్నీ మాటలు మనకు కనబడుతుంటాయి. ఏమండి ఇలా చెప్పిన తర్వాత ఏమండి వీళ్ళు ఏం చేశారు? అపోస్తులకు చెప్పారు. అపోస్తులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా నమ్మకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సమాధిలో చూడాలని చెప్పి అక్కడ పరిగెత్తి చూడడం ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఏమండి అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి తాను నేను సజీవుడను అని చూపించుకుంటూ ఆ మార్క్స్ వార్త ఇక 16వ అధ్యాయంలో ఆయన మాట మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఓకే, ఇంటికి వెళ్తారు మీరు చదవండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత చూసారండి, ఆ మాట చెప్పిన వారి ఒక మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించారంట. మీరు తిరిగి లేచారని నమ్మలేకపోయారా చెప్పిన మాటను అని గద్దించి ఆయన ఏమంటున్నాడు నెక్స్ట్ ఆ తర్వాత అంటున్నాడు 16వ వచనం. నేను చనిపోయి తిరిగి లేచానని మీరు నమ్మలేకపోయారు కదా, అపనమ్మకం వచ్చింది కదా, మీకు నమ్మడానికి కష్టంగా అనిపించింది కదా, నేను తిరిగి లేచానని మీరు నమ్మలేదు కదా, మీరు నిజంగా నమ్మితే 16వ వచనం నమ్మిన వారి వలన నమ్మి బాప్తిస్మము రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పి 17 అంటున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కానబడును అంటున్నాడు. మీరు నమ్మితే ఎవరితో అంటున్నారు ఇక్కడ? 11 మంది శిష్యులు. అప్పుడు ఇస్కరియోతు కూడా లేడు, ఆయన చనిపోయాడు కదా, యేసుక్రీస్తు నమ్మించి ఆయన చనిపోయాడు కనుక ఉన్న 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు మాట్లాడుతూ మీరు నన్ను నమ్మితే, నేను తిరిగి లేచానని మీరు నమ్మితే, నమ్మిన మీ వలన ఏం జరుగుతాయి? సూచక క్రియలు జరుగుతాయి. ఏ సూచక క్రియలు అంటే నా నామాన్ని మీరు ఏం చేస్తారు? దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామాన్ని మీరు కొత్త భాషలో మాట్లాడతారు, నా నామమున పాములు ఎత్తిపట్టుకుందరు, మరణకరమైన ఏత్రాగినా మీకు హాని చేయదు, రోగుల మీద మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు రోగాలు పోతే వాళ్ళకి స్వస్థ వస్తుందని యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నారు. శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాటను ఈ రోజు సేవకులు కూడా ఏం చేశారంటే, ఇదిగో ఆ రోజు చెప్పాడు ఆయన నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగుతాయని, కాబట్టి మేము ప్రభు నమ్ముతున్నాను బట్టి మా ద్వారా కూడా ఈ సూచికలు జరుగుతాయంటూ చాలా మంది ఈ మాటలను ఊరు చేసుకొని ఇవి మాకు సంబంధించినవే, మేము కూడా స్వస్థలు చేస్తామని చెప్పని ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి ఇలా స్వస్థతల గురించి మాట్లాడుతూ
ఏమంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అంటే, ఏమంటే స్వస్థలు మీరు చేస్తారు, నమ్మితే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 19 వచ్చిన ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము. ఏమంటే ఆ రోజు అపోస్తలులు ఇవన్నీ చేశారు అంటే ఎందుకు వెలిచారు ఇవన్నీ చేయించారు తెలుసా? బాగా అక్కడ కీప్ పాయింట్. ఎందుకు అపోస్తలులు స్వస్థతలు చేశారు? ఎందుకు అపోస్తలులు దెయ్యాలు వెళ్ళగొట్టారు? వాళ్ళకి దేవుడు ఎందుకు, యేసుక్రీస్తు ఎందుకు, దేవుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చారు అంటే, ఏమండి ఇక్కడ వాక్యాన్ని స్థిరపరచాలంట. వాక్యాన్ని స్థిరపరచాలి కనుక ఆ వాక్యాన్ని స్థిరపరచడం కోసం దానికోసం ఏం చేస్తాడు ఆయన? అక్కడ మీరు చూడండి, ఆయన వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఆ రోజు సూచక క్రియలు చేయాలి. ఏ సూచక్రియలు? అగ పైకి పడవే, నా నామన దేయాలు కొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాపలు ఎత్తి పట్టుకుంటారు, మానకమైన విధంగా త్రాగుతారు, ఇవేమి మీకు హాని చేయవు అని ఒకవైపు వాక్యాన్ని ప్రకటించాలి, మరొక వైపు ఇవన్నీ అపోస్తలులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఇలా వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటుంటే అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, అక్కడ ఏం జరుగుతుందట? వాక్యము స్థిరపరచబడుతుందట. వాక్యం స్థిరపరచాలని, వాక్యం స్థిరపరచబడాలి అని ప్రభువు వారు వారి చేత ఈ కార్యక్రమాలను జరిగించారు. ప్రభువు వారు వారి చేత ఈ కార్యక్రమాలను జరిగించారు. అలాగని యేసుక్రీస్తు వారు చనిపోయి సమాజం తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు స్వస్థతలు చేశారా? అంతకుముందు చేయలేదా? అంతకుముందు కూడా వాళ్ళు చేయలేదా? చేశారో చేయలేదా? చేశారో చేయలేదు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం మీరు చదివితే, ఏమండి మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం మీరు చూస్తే ఇక్కడ 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఈ 12 మంది శిష్యులను పిలిచాడంట. వాళ్ళతో అంటున్నాడు, అపవిత్రాత్మలను వెలగొట్టుకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వాటికి అధికారం ఎప్పుడు ఇచ్చాడు? ఈ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ముందే ఇచ్చాడా? ముందే ఉంది కదా. మళ్ళీ కొత్తగా ఇక్కడ ఇవ్వడం ఏంటి? మార్క్స్ వార్తలో వాళ్ళకి ముందే ఉందా అధికారం? ముందే దేవుడు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. యేసుక్రీస్తు వారు వారిని ఇద్దరేసి చెప్పున సువార్త పంపిస్తున్నప్పుడే వాళ్ళకి ఏ అధికారం ఇచ్చాడంట? అదే మాత్రం మనం చదువుతున్నాం. వాళ్ళకి ఏ అధికారం ఇచ్చాడంట? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన అపవిత్రాత్మను వెలగొట్టుటకును, బాగు చేయుటకును, స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. 5వ వచనం చూడండి. అధికారం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఏమంటే వాళ్ళకి ఆజ్ఞాపించాడంట, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అనేక ప్రాంతాల్లో ప్రకటించాలని చెప్పాడు. 8వ వచనం వస్తారు చూడండి. అక్కడ రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇవ్వండి అని చెప్పని ప్రభు వారు ముందే వాళ్ళకి అవకాశం, అధికారం ఇచ్చారు. చనిపోయి తిరిగి లేచిన తర్వాతే యేసుక్రీస్తు వారు వాళ్ళకి అధికారం ఇచ్చారంటే మనం అనుకుంటున్నామేమో, కానీ వాళ్ళకి ముందే వాళ్ళు ఉంటుండగానే యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అప్పుడే వాళ్ళు ఇవన్నీ చేస్తూ వచ్చారు. అదే సందర్భాన్ని మనం చూస్తే లూకాసు వార్తలో కూడా ఒక సందర్భం మనం చూస్తే అక్కడ ఏమండి వాళ్ళు దెయ్యాలను వెలగొట్టామని, స్వస్థతలు చేశామని చెప్పని యేసుక్రీస్తు దగ్గరకు చెప్తుంటే ఆయన వాళ్ళతో ఏమంటాడంటే, మీరు ఇవన్నీ చేశారని సంతోషపడుతున్నారు కానీ ఏమండి అపవాది వాడు అక్కడి నుంచి ఆకాశం నుంచి మెరుగుపలే పడి ఉన్నాడని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇవన్నీ చేశారని సంతోషపడుతున్నారేమో, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవని చూసుకోండి అని చెప్పని ఏమండి యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్న ఒక సందర్భం చూడొచ్చు. అంటే స్వస్థతలు చేసే అధికారాన్ని యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ముందే ఇచ్చారు. ముందు నుంచే వాళ్ళు స్వస్థతలు చేసేవాళ్ళు. మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళకి అధికారం ఇచ్చారనే మాట మనం చూస్తున్నాం కదా మార్క్స్ 16లో. అదేంటండి అంటే వాళ్ళు ముందు నుంచే స్వస్థత చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు వారు చేశారు స్వస్థతలు. ఎంతమంది కుష్ఠరోగులు బాగు చేశారు, అవునా? చనిపోయిన వారిని తిరిగి లేపారు కదా. ఎంతమందిని బాగు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఎలాగైతే స్వస్థతలు చేశారో అదే స్వస్థతలు చేసే అవకాశాన్ని అపోస్తలులకు కూడా ఆయన ఉంటుండగానే ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి అనేక ప్రాంతాల్లో స్వస్థతలు చేసేవాడు. కొన్ని సందర్భాల్లో స్వస్థత జరగకపోతే వాళ్ళు వచ్చి ప్రభువుకి చెప్పారు, అయ్యా మీ శిష్యులు వచ్చి చేశారు కానీ జరగలేదు అన్నప్పుడు ఆయన వాళ్ళని గద్దించేవాడు. మీరు ఎందుకు ఎంత అవిశ్వాసులుగా ఉన్నారు, మీరు ఎందుకు అలా అవిశ్వాసులుగా మారిపోయారు అని చెప్పి గద్దించి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి స్వస్థత చేసి పంపించారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు. యేసుక్రీస్తు వారు ఉంటుండగానే అపోస్తలులు కూడా స్వస్థతలు చేశారు. ఆయన స్వస్థతలు ఉంటుండగానే చేయించాడు. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇదిగోండి నేను మీకు అవకాశం ఇస్తున్నాను, నమ్మిన వారి వలన
నేను ఉన్నప్పుడు కాదు నన్ను నమ్మడం మీరు. నేను ఉన్నప్పుడు మీరు నన్ను నమ్మి నేను చెప్పాను కనుక మీరు చేశారు కదా, ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఇక నేను మీతో ఉండను. నన్ను మీరు నిజంగా నమ్మితే, మీరు నన్ను నిజంగా విశ్వసిస్తే నమ్మిన వారి వల్ల సూచికలు జరుగుతాయి అని చెప్పి వారి చేత ఆ కార్యక్రమాలు ఏంటివి, మీరు నమ్మిన వారి వల్ల ఏం చేస్తారు, నమ్మిన వారు ఏం చేస్తారు, దెయ్యాల వల్ల కొడతారు, కొత్త భాషలో మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మాటకరణ ఏం తగిన మీకు హాని కావద్దు, తర్వాత రోగులను స్వస్థపడతారు, చేతులు ప్రార్థన చేస్తే స్వస్థ అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళు చెప్పారు. అవునా? అంటే ఆయన బ్రతికుండగా వాళ్ళు స్వస్థలు చేశారు, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతూ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే అంతకుముందేమో స్వస్థలు చేయించడానికి కారణం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు చేశారు. ఆ తర్వాత శిష్యులు కూడా ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు వారిని ఆ రోజు సమాజం అంతా నమ్మాలి కనుక ఆయన స్వస్థలు చేస్తూ వచ్చారు. అపోస్తులు కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మరి అపోస్తుల చేత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు చేయించారు అంటే వాక్యాన్ని స్థిరపరచాలి. వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యాన్ని స్థిరపరచాలి. అవునా? అంటే స్వస్థలు చేయకపోతే వాక్యం స్థిరపరచబడదా? వాక్యాన్ని స్థిరపరచడానికి స్వస్థలు చేయడానికి సంబంధం ఏంటి? దానికి సంబంధం ఏంటి అంటే ఏమంటే ఈ రోజు మనిషి కూడా అదే చెప్పాను కదా, మనిషి కూడా బలహీనత ఏంటయ్యా అంటే ఏదైనా జరుగుతుంది అంటేనే పరిగెత్తుకొని రావడం మనిషికి అలవాటు. కనుక ఆ రోజు మనుషులకున్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ వారికి ఒకవైపు స్వస్థనివ్వాలి, మరొక వైపు వాక్యాన్ని స్థిరపరచాలి అనే కాన్సెప్ట్ తో రోగులను ఒకవైపు స్వస్థపరిచే పనిని పెట్టాడు, మరొక వైపు వాక్యాన్ని స్థిరపరిచే పనిని కూడా ప్రభు చేస్తున్నారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల ద్వారా వాక్యమును స్థిరపరచుండెను అనే మాట ఇక్కడ చూసాం మన మార్కులో. అలా జరిగింది. వాక్యమును స్థిరపరచుండెను జరుగుతుంది, అది ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అలాగా ఎప్పటి వరకు జరిగింది అది? హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం చూడగలిగితే ఇప్పుడు దేవుని వల్ల హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే ఈ 2వ అధ్యాయంలో ఎప్పటి వరకు జరిగింది అనే విషయాన్ని చెప్తున్నారు. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున, అక్కడేమో స్థిరపరచుచుండెను, ఇక్కడేమో స్థిరపరచబడినందున అంటే స్థిరపరచబడిపోయింది. స్థిరపరచబడినందున అంటే జరిగిపోయింది. వాక్యం స్థిరపరచబడింది. అక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంట ముగించబడింది. అక్కడ వాక్యము స్థిరపరచుండెను అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాము అని చెప్పుకుంటూ ఇక 9వ వచనంకి ఒకసారి చెప్తున్నాడు. 9వ వచనం చూడండి. 9వ వచనం అంటున్నాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అంటే ఇక్కడ వాక్యాన్ని స్థిరపరచుండన్న మాట మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చేసరికి వాక్యము స్థిరపరచబడింది. వాక్యం ఏమైపోయిందంట? స్థిరపరచబడింది. ఇప్పుడు స్వస్థత దేనికోసం దేవుడు పెట్టాడు ఆ రోజు అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి స్వస్థలు పెట్టాడు. వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు, వాక్యాన్ని స్థిరపరచడానికే మరణకరమైన తాగితే వాళ్ళకి హాని చేయలేదు. వాక్యాన్ని స్థిరపరచబడటానికే పాములు ఎత్తిపట్టుకుని అది వాళ్ళకి ఏమీ హాని చేయలేదు. వాక్యాన్ని స్థిరపరచడానికి రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే అది జరిగింది. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఇక ఏం అవసరం లేదా? వాక్యం స్థిరపరచబడకపోతే అవి కావాలి. వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఇవేవి అవసరం లేదు. మరి ఏం కావాలి? వాక్యం ఉంటే చాలు. అర్థమైందా? వాక్యం స్థిరపరచబడినంత వరకు స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, చనిపోయిన వారిని లేపాలి. ఇక వాక్యం స్థిరపరచబడిన తర్వాత వాటితో పని లేదు. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఈ చర్చి కట్టేటప్పుడు పిల్లలు వేస్తాం కదా, ఈ పిల్లలకి బుట్టలు కట్టినప్పుడు పైకి ఆ శుభ్రం నిలబడడానికి పిల్లల బాక్సులు పోసేంత వరకు కర్రలు అడ్డు పెట్టారు. అటు ఇటు ఒరిగిపోకుండా కర్రలు పెట్టారు. కర్రలు కట్టేసి వాటిని కదలకుండా ఆపారు. అవునా? కర్రలు కట్టి ఆపారు. ఎప్పటి వరకు ఉంచారు ఆ కర్రలు? ఆ పిల్లలు బాక్సులు పోసేంత వరకు కర్రలు ఉంచారు. ఓకేనా? ఆ పిల్లలు పోసిన తర్వాత కూడా బాక్స్ ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే ఆ బాక్సులు కూడా కర్రలు పెట్టారు. ఒకరోజు గడిచిపోగానే ఆ కర్రలు తీశారు, ఆ పిల్లల బాక్సులు తీశారు. ఇంకెందుకు తీసేశారు? ఎందుకంటే ఉంచొచ్చు కదా ఇంకెందుకంటే అది సెట్ అయిపోయింది, ఇక దానికి అవసరం లేదు. ఆ పిల్లలు నిలబడాలి అంటే
ఆ బుట్ట నిలబడాలి అంటే, అది ఒరిగిపోకుండా అంటే కర్రల సపోర్ట్ కావాలి. పిల్లలు పోసిన తర్వాత పచ్చిది కనుక అది విడిపోకుండా ఉండడం కోసం బాక్స్, దానిపైన కర్రలు సపోర్ట్ పెట్టారు. ఎప్పుడైతే అది గట్టిపడింది, ఇక పడిపోతుంది, ఒరిగిపోతుంది, నిలబడిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేశారు, తీశారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఉండాలి అని అన్నారు అనుకోండి, ఎప్పటికీ కర్రలు అలాగే సపోర్ట్ పెడతాం, మనం కూర్చోగలం. ఇక్కడ స్థిరపరచబడినంత వరకు కావాలి సపోర్ట్. ఏదైనా ఒక వస్తువు నిలబడేంత వరకు దానికి సపోర్ట్ కావాలి. నిలబడిన తర్వాత సపోర్ట్ అనేది అవసరం ఉందాక లేదు. అలాగే వాక్యం కూడా ఆ రోజు స్థిరపరచబడలేదు. ఆ వాక్యం స్థిరపరచబడలేదు కనుక అక్కడ వాళ్ళకి ఏం కావాలి, సూచక్రియలు చేయాలి, రోగులను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిందో ఇంకా అక్కడి నుంచి స్వస్థతలతో పని లేదు. ఎలా చెప్పగలమండి? ఇక్కడ ఇప్పుడు మాట కూడా చూసాం కదా. మరొక మాట మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక కూడా చూస్తే, మొదటి తిమోతి పత్రిక వాక్యం స్థిరపరచబడిందా లేదో మనం చూడగలిగితే, ఏమండి మొదటి తిమోతి పత్రిక మనం చూద్దాం. మొదటి అధ్యాయం 15 వచ్చిన చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 15 వచ్చిన మనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, పూర్ణ అంగీకారమునకు యోగ్యము. ఇక పూర్తయిపోయింది. యేసుక్రీస్తు వారు పాపం రక్షించడానికి వచ్చారన్న ఈ వాక్యం అని చూసారా, వాక్యము పూర్ణ అంగీకార యోగ్యం అనేది పూర్ణమైపోయింది. ఎప్పుడు పూర్ణమైపోయింది ఇది అంటే, యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చారు. పెంతెకొస్తు పండుగ దినాన వచ్చారు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే సర్వసత్యంలోకి నడిపించారు. ఆ సర్వసత్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ సూచక్రియలు అంతా ఇవన్నీ వీళ్ళు చేస్తూ వచ్చారు. అలాగా ప్రభు ఏం చేశారు, వాక్యాన్ని స్థిరపరచుచుండెను. ఈరోజు వాక్యం స్థిరపరచబడింది. అందుకే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం మనం 22వ అధ్యాయం మనం చూస్తే వాక్యాన్ని గురించి మాట్లాడు 18-19 వచనాలు చెప్తున్నారు చూడండి. ఏమండి 18-19 వచనం, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానితో నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయడు, దేవుడు వానికి కలుగు చేయను. చూసండి, కలపొద్దు అంటున్నాడు. కలపొద్దు 19లో, ఎవడైనను ఆ వాక్యములలో ఏదైనా తీసివేస్తే దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. ఏది కలపొద్దు, ఏది తీసివేయొద్దు అనే మాట ఇక్కడ మనకు క్లియర్ చేస్తున్నాడు ఆయన. ఈ గ్రంథంలోనికి మీరు ఏది కలపొద్దు, దీనిలోంచి ఏది తీసివేయద్దు. ఎందుకంటే ఇంక ఇది ఇది ఇంకా ఫిక్స్ అయిపోయింది. దీనిలో ఒకటి కలపడానికైనా ఒకటి చేర్చడానికి ఇంకా అవకాశం లేదు. ఇది పరిపూర్ణమైపోయింది, ఇది స్థిరపరచబడింది, ఇంక ఇది ముద్ర వేయబడింది. ఏది కలపొద్దంట, ఏది తీసివేయద్దంట. అంటే వాక్యం స్థిరపరచబడినంత వరకు ఏం కావాలి అంటే సూచక క్రియలు కావాలి. వాక్యం స్థిరపరచబడిన తర్వాత వాడితే పని లేదు. ఇప్పుడు స్వస్థతలు చేసి ప్రభువును చూపించాల్సిన పని లేదు. అద్భుతాలు చేసి ప్రభువును చూపించాల్సిన పని లేదు. చనిపోయిన వారిని లేపడం ద్వారా ప్రభువును మనం చూపించాల్సిన పని లేదు. ఒకవేళ అవసరమా ఆయన చేస్తారు. ఒకవేళ అవసరం ఉందా అక్కడ స్వస్థత చేయాలా, ప్రభు చేస్తారు. రోగులు స్వస్థపరచాలా, ప్రభు చేస్తారు. సూచక్రియ చేయాలా, ప్రభు చేస్తారు. అద్భుతం చేయాలా, ప్రభు చేస్తారు. ఒకవేళ అవసరం చనిపోయిన వ్యక్తి తిరిగి లేపాలా, ప్రభు లేపుతాడు. కానీ అది నేనే చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు లేదు. మన ఆ రోజు అపోస్తలులు చేశారు, వాళ్ళ పేరు చెప్పారు దేవుడు. ఉదాహరణకి పేతురు గారు ఉన్నారండి, అపోస్తలులు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు కదా. పేతురు గారికి ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే దేవుడు ఆ రోజు. ఎవరో ఒకసారి మీరు చూడండి, అపోస్తల కార్యములు మీరు చూస్తే ప్రేమ దేవుని ద్వారా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం మీరు చూస్తే, ఏమంటే 5వ అధ్యాయం 15 వచ్చిన చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15 వచ్చిన మీరు చూస్తే అసలు పేతురు గారికి ఎంత ఎలాంటి శక్తిని ఆయన ఇచ్చాడో చూడండి ఒకసారి. అందుచేత పేతురు వస్తున్నప్పుడు అంట జనులు రోగులను ఆ రోడ్ల మీద తీసుకొచ్చేసి వారిలో ఎవరి మీదనైనను ఆయన నీడ పడవాలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచారంటండి. మరియు కూడి వచ్చి చూసారంటే వారందరూ కూడా ఏమైపోయారంట, స్వస్థత. ఎలాగా? పేతురు గారు వాళ్ళ చేతి మీద తల మీద చేతి పెట్టి ప్రార్థన చేయాల,
లేకపోతే వాళ్ళు ఏమో పట్టుకొని వాళ్ళకున్న రోగం దగ్గర పట్టుకొని అనేమి ప్రార్థన చేయలేదు. ఆయన అలా నడుచుకొని పోతుంటే చాలు, నీడపడితే స్వస్థ, నీడపడితే స్వస్థ. ఇప్పుడు ఆయన ఇలా ఇటుపక్క ఆయన వచ్చిన ఎలా నడుచుకొని పోతుంది, ఈ పక్క నీడపడింది అనుకోండి, ఈ పక్క ఆయన నీడ మీద పడుతున్నా మొత్తం అందరూ లేచి వెళ్ళిపోవచ్చు స్వస్థ. వీళ్ళందరికీ ఏ రోగమైనా కానీ. మళ్ళీ ఈ పక్క ఆయన వచ్చింది, ఈ పక్క నీడపడింది అనుకోండి, ఈ పక్క ఉన్న వాళ్ళు మొత్తం స్వస్థే. నీడ పడితేనే స్వస్థ. పేతురు గారు నీడ పడితేనే, అంటే ఎంత శక్తి చదువుతున్నారు. పేతురు గారు నీడ ఎవరి మీద పడితే చాలు, ఆయన నీడ పడితే చాలు, ఆయన నీడ పడితే చాలు అనుకున్నట్ట అందరూ వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే రోగాలతో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ రోడ్డు మీద పొడుగుగా పడుకోబెట్టేసేవాళ్ళంట అందరూ. అంటే ఎండ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిలబడిద్దా, పేతురు గారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఎండలో పడిగా ఉన్నారు సరే. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుల కోసం, సినిమా యాక్టర్ల కోసం ఎండలో పడిగాపులు వేస్తారే, ఆ రోజు రోగాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ పేతురు గారు వస్తే, ఆయన వచ్చినప్పుడు ఆ నీడ పడితే చాలు మా వాడికి కూడా రోగం పోద్దని చెప్పని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండే వాళ్ళంటండి. ఆయన ఎలా నడుచుకుని పోతుంటే, ఆయన నీడ పడిపోతుంటే అలాగా ఏమండి గ్రాఫిక్స్ లాగా చూడండి. ఇప్పుడు గ్రాఫిక్స్ చూపిస్తుంటారు, ఏదో ఒక రజనీకాంత్ గారి సినిమా అప్పుడు చూపిస్తుంటారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక బిల్డింగ్లు వచ్చేస్తా ఉంటాయి. ఆయన నడుచుకుంటూ వస్తుంటే వెనక రోడ్లు వచ్చేస్తుంటాయి, కొత్త రోడ్లు, కొత్త బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తుంటే ఆయన పోతుంటుంటారు. గ్రాఫిక్స్ అన్ని మనం అనుకున్నాం. సోషల్ మీడియాలో అది యూట్యూబ్లో బాగా వస్తుంటుంది అనమాట, ఫేస్బుక్లో అట్లా అక్కడ పెడుతుంటారు. ఇప్పుడు అక్కడ కూడా మనం చూస్తే ఇది పేతురు గారి కాలంలో ఆయన నడుచుకుంటూ పోతుంటే చాలు వెనక లేచుకుంటూ వచ్చేయడం వీళ్ళు. ఆయన నిలబడిన లేచి వెళ్ళిపోవడం, పరిమితిగా పోతూనే ఉండాలి వ్యక్తులు. అలాగా అంత పవర్ఫుల్ అన్నమాట ఆ రోజు, అంత శక్తిని దేవుడు ఇచ్చాడు పేతురు గారి. ఇక ఆ తర్వాత అపోస్తలులు చేసిన వాళ్ళు చేశారు, ఒక్కొక్కరి గురించి రాయలేదు ఇక్కడ. ఇక తర్వాత నెక్స్ట్ పౌలు గారి గురించి రాయించాడు. పౌలు గారి గురించి కూడా రాయించినప్పుడు ఆయన గురించి కూడా మనం చూస్తేనండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 11-12 వచ్చిన చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచ్చిన చదివితే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. విశేషమైన అద్భుతాలు పౌలు గారి చేత చేయించాడంట. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడుకట్లైనను రోగులకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేను. రోగాలు ఆయన శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టు, అంటే పౌలు గారు నడికట్టు కట్టుకొని తీసి అక్కడ పడేసారు అనుకోండి, అది తీసుకెళ్ళి ఎవరికైనా రోగం ఉంటాడని పెడితే ఆ రోగం పోతుంది, వాడికి ఉన్న దెయ్యం కూడా వదిలిపోతుంది. నాకు ఎంత పవర్ఫుల్ చూడన్నారు. విశేషమైన అద్భుతాలు చేయించిన పౌలు గారి చేత, పేతురు గారి చేత, అపోస్తలుల చేత. కారణం ఎందుకయ్యా అంటే వాక్యము స్థిరపరచబడాలి. వాక్యము స్థిరపరచబడాలి కనుక ఇవన్నీ ఆ రోజు ఆయన చేయిస్తూ వచ్చాడు. ఒకవైపు వాక్యం చెప్పిస్తున్నాడు, మరొకవైపు స్వస్థలు. అంతేనా? ఓన్లీ స్వస్థలే తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చెప్పారు? వాక్యము చెప్తున్నారు, దాంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు? స్వస్థతలు. మరి ఈరోజు మీరు చూడండి, వాక్యం ఉంటుందా? వాక్యం ఉండదు, స్వస్థతలు. పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు స్వస్థలే తప్ప వాక్యం ఉంటుందా అంటే వాక్యం ఉండదు. ప్రార్థన, పాట, స్వస్థ, ఇవే కనబడతాయి. మనం వాక్యాన్ని చెప్పుకుంటూ ఆ వాక్యాన్ని చెప్పే క్రమంలో ఆయన వీళ్ళు వెళుతూ ఆ క్రమంలో ఎవరైనా రోగాలతో వచ్చినప్పుడు, దయ్యాలతో వచ్చినప్పుడు, ఇబ్బందులతో వచ్చినప్పుడు వాళ్ళకు స్వస్థలు చేస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో భాగంగా ఎవరైనా వస్తే స్వస్థలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారిని వాళ్ళు నమ్మారా? గతంలో కూడా మీకు చెప్పాను, యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కనుక ఆయన సిలువ చెప్పారు. మరి బాప్తిస్మం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున యేసునామమున మనం విన్నప్పుడు ఎందుకయ్యా యేసునామాన్ని వాళ్ళు అక్కడ హైలైట్ చేయవలసి వచ్చింది అన్నప్పుడు, యేసుక్రీస్తు నమ్మట్లేదు కనుక ఆ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో చెప్పాలని కనుక ఆ యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చెప్పడం కోసం యేసుక్రీస్తు వారి నామములు ఇవన్నీ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ రోజు యేసుక్రీస్తు నామములు ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. అందుకే మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడు శృంగారం మన దేవాలయం దగ్గర పడి ఉంటాడు. అతను పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు మధ్యాహ్నం వేళ. అలా వెళ్తున్న క్రమంలో వాడు చూస్తున్నాడు, ఏదైనా కానుక వేస్తారని చూస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర కానుకలు లేవయ్యా, వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ ప్రభు యేసు నామాన నేను మిమ్మల్ని నిన్ను లేచి నడవని చెప్తున్నాను. నువ్వు లేచి నడవని కానీ లేచి నడిచారు వాళ్ళు యేసు నామంలో. కారణం యేసు నామాన్ని ఆ రోజు వాళ్ళు ఏం చేయాలి? కనపరచాలి, గొప్ప చేయాలి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో వాళ్ళకి చెప్పాలి కనుక యేసుక్రీస్తు వారికి వారు జ్ఞాపకం తీసుకురావడం కోసం ఆ రోజు యేసుక్రీస్తు వారిని హైలైట్ చేస్తూ వచ్చారు. అక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు అపోస్తలులు కూడా యేసుక్రీస్తు వారికి తోడుగా ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే మీరు వీళ్ళు యేసుక్రీస్తు నమ్మారు, ఆయన శిష్యులు. యేసుక్రీస్తు వారు నమ్మిన శిష్యులే వాక్యం చెప్తున్నారు, ఆయన శిష్యులే స్వస్థలు చేస్తున్నారు. పేతురు గారు ఎవరయ్యా? పేతురు ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడు, కానీ ఈరోజు అతను నీడపడిపోతే
స్వస్థత. ఇతనికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు వారు ఇచ్చారు. ఇంత చక్కగా ఇతను ఎలా మాట్లాడుతున్నాడు? ప్రభు వారు ఇతనికి ఇంత జ్ఞానం ఇచ్చారు. అంటే వాళ్ళు వెళ్ళే ప్రతి చోట యేసుక్రీస్తు వారికి ఘనత రావాలి అని యేసుక్రీస్తు వారి గురించి గొప్ప చేయని దేవుడు అనుకున్నారు కనుక అపోస్తలుల చేత ఇవన్నీ చేయిస్తూ వచ్చారు. పౌలు గారు కూడా ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమంటే మెల్లిమెల్లిగా ఏమంటే మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ స్వస్థతలు అనేవి ఆయన మెల్లిమెల్లిగా క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఒకానొక సమయానికి వచ్చేసరికి ఆయన స్వస్థతలు చేయడం అనేది ఆపేశాడు. అపోస్తలులతోనే ప్రారంభించారు. అపోస్తలుల కాలంలోనే స్వస్థతలను కూడా ఆయన ఏం చేశాడు? ఆపేశాడు. అపోస్తలులతోనే స్వస్థతలు చేయడం ప్రారంభించిన దేవుడు అపోస్తలులతోనే స్వస్థతలను ఆపేయించాడు. ఏమండి మనం బాగా ఆలోచిద్దాం. ఒకటి మీకు చెప్తాను. పేతురు గారు నీడపడితేనే స్వస్థత అని చెప్పారు కదా, విన్నాం కదా మనం. పేతురు గారు నీడపడితేనే ఏమైంది? స్వస్థత. ఓకేనా? చనిపోయిన వాళ్ళని కూడా లేపుతారని చెప్పాడు కదా. చనిపోయిన వాళ్ళని కూడా లేపుతారని చెప్పినప్పుడు యాకోబు గారిని తలనరికి చంపేశారు కదా. మరి పేతురు గారు మళ్ళీ తలనరికించి బ్రతికించవచ్చు కదా, చేయగలరు. మీరు ఆలోచించండి. యాకోబు గారిని పేతురు గారిని ఇద్దరిని పట్టుకొని చెరసాల్లో వేశారు. ఇద్దరిని పట్టుకొని చెరసాల్లో వేసిన తర్వాత యాకోబు గారు తలనరికారు. అపోస్తలుల గారు 12 మొదటి వచ్చిన అనుకుంటారు. ఈ రోజు నరికించారు. పేతురు గారు కూడా అక్కడే ఉన్నాడు కదా. తలాముండలు 2 వేరైపోయాయి. తలాముండని ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేసుకోవాలి? తలాముండని ఇచ్చేస్తారు కదా, వాళ్ళ కుటుంబానికి ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ తలముండని తీసుకొచ్చి నేను కలిపేస్తాను, బ్రతికించేస్తాను అనొచ్చు కదా పేతురు గారు. చెప్పండి, నిజమా కదా? అతికించవచ్చు కదా. ఆ శక్తి ఉందా లేదా? చనిపోయిన వాళ్ళు లేపుతారని చెప్పాడా లేదా? చెప్పాడా? అదే మత్తయి సువార్త 10లో మనం చదివాం. చనిపోయిన వారిని కూడా లేపే శక్తి ఉందా? చనిపోయిన వారిని కూడా లేపే శక్తి అపోస్తలులకు ఉన్నప్పుడు పేతురు గారు యాకోబు గారిని ఎందుకు బ్రతికించలేకపోయాడు? పేతురు గారికి నమ్మకం లేదా? యాకోబు గారికి నమ్మకం లేదా? పేతురు గారిలో విశ్వాసం లేదా? లేకపోతే యాకోబు గారిలో విశ్వాసం లేదా? ఎవరు? యాకోబు గారు ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడే కదా. పేతురు గారు ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడే కదా. మరి ఆయన నమ్మలేదంటారా? ఇద్దరు నమ్మకం లేదంటారా? పేతురు గారిలో నమ్మకం లేదని అందుకే చేయలేకపోయాడండి, లేకపోతే యాకోబు గారిలో నమ్మకం లేదని అందుకే చేయలేకపోయాడండి అని చెప్పడానికి అవకాశం ఉందా? ఆలోచించండి. అపోస్తలులకే ఆ శక్తిని ఇచ్చిన దేవుడు అపోస్తలుల కాలంలో ఆ శక్తిని కూడా తగ్గించేశాడు. అక్కడ తగ్గింది కండి. పేతురు గారికి ఎంత శక్తి ఉన్నప్పుడు ఆయన చెరసాల్లో వేసినప్పుడు ఆయన బయటకు వచ్చేయచ్చు కదా. సూచిక్రియలు ఉన్నాయి కదా, అలాగే ఆయన బయటకు వచ్చేయచ్చు కదా. ఎందుకు రాలేకపోయాడు? దేవతలు వచ్చి దేవతలు ఓపెన్ చేసినంత వరకు గేట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? అసలు ఏం జరిగింది కూడా పేతురు గారికి అర్థం కాకుండా బయటకు వచ్చిన తర్వాత 3వ గడిని దాటిన తర్వాత అప్పుడు ఆయన వెలుగు వచ్చిందంట. ఓహో, నేను చెరసాల్లో నుంచి బయటకు వచ్చి దేవతలు వచ్చినాను, బయటకు తీసుకొచ్చింది అని. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అపోస్తలుల కాలంలోనే స్వస్థత చేయమని దేవుడు అధికారం ఇచ్చారు. అదే అపోస్తలుల కాలంలో వాక్యం స్థిరపరచబడుతుంది కనుక మెల్లిమెల్లిగా వీళ్ళకి స్వస్థత తీసేయడం ఆగిపోతుంది. ఇక వీళ్ళు చేయలేకపోతున్నారు. దీనికి ఏది సమాధానం? పేతురు గారు ఎందుకు యాకోబు గారిని బ్రతికించలేకపోయాడు? ఓ పోని పేతురు గారు అపోస్తలులైన పౌలు గారి చేత కూడా విశేషమైన అద్భుతాలు చేయించడం మనం చూసాం కదా. అతనికి ఉన్న చేతికి తగిలిన గొడ్లు కావచ్చు, నడికట్లు కావచ్చు, అవి తీసుకొచ్చి రోగులకు పెడితే రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయని మనం చదువుతున్నప్పుడు మరి ఆయనతో కూడా తిరుగుతున్నాడే. ఎవరు? తిమోతి కావచ్చు, ఎపఫ్రోదితు కావచ్చు. ఎపఫ్రోదితు ఉన్నాడు. అతనికి ఏమైందంటే భయంకర రోగం, చావ సిద్ధమై ఉన్నాడు అంటాడు. ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడంట? చావ సిద్ధమైపోయాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన పక్కన ఉన్నాడు కదా పౌలు గారు, ఆయనతో కూడా ఉన్నాడు కదా ఈ ఎపఫ్రోదితు గారు. ఎపఫ్రోదితు, నేను నీకు స్వస్థత ఇస్తున్నాను, నీ రోగం అంతా పోతుందని చెప్పొచ్చు కదా. తిమోతి, నీ కడుపు జబ్బు కదా, నీ కడుపు జబ్బు కోసం ప్రార్థన చేస్తాను, నీ కడుపులో జబ్బు పోతుంది అని చెప్పి ప్రార్థన చేయొచ్చు కదా. చేయకుండా ఏమంటున్నాడు? నీ కడుపు జబ్బు నిమిత్తం ఎప్పుడు నీళ్ళే కాకుండా కొంచెంగా ద్రాక్షాసం కూడా ఎందుకన్నాడు ఈ మాట? మరి విశేషమైన అర్థాలు ఇచ్చిన పౌలు గారు పక్కన ఉన్న తిమోతి గారికి, పక్కన ఉన్న ఎపఫ్రోదితు గారికి ఏమండి స్వస్థత చేయలేకపోతున్నాడా? మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచించండి. ఇవన్నీ అంటే వాక్యాన్ని స్థిరపరచడం కోసం వాళ్ళకి అధికారం ఇచ్చిన దేవుడు ఆ వాక్యం స్థిరపరచబడుతున్న సమయంలో మెల్లిమెల్లిగా వాటిని తగ్గిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అసలు పూర్తిగా స్వస్థతలనే దేవుడు ఆపేశాడు. అపోస్తలులే చేయలేకపోతున్నప్పుడు ఈ రోజు చాలా మంది వచ్చేసి మేము చేస్తామండి, ఈయన స్వస్థవరంగల దైవజనుడు అండి అని పేరేసుకుంటున్నారు కదా. అందుకని అంటున్నాడు, మీరు నిజంగా స్వస్థవరంగల దైవజనులు అంటే మేము చేస్తామని మీరు అంటే ఛాలెంజ్ చేసి నిరూపించండి. ఎలా నిరూపించాలంట? ఛాలెంజ్ చేసి నిరూపించండి. ఛాలెంజ్ చేసి నేను చేస్తాను, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర బలం ఉంది, నేను చేయగలను అని మీరు ఛాలెంజ్ చేసి నిరూపించండి. అంటే ఎంతవరకు ఛాలెంజింగ్ అని ఎవరు స్వస్థత చేయడానికి ముందుకు రాలేదండి. మేము ఎక్కడ ప్రార్థన చేసామని స్వస్థ వచ్చిందని చెప్తున్నాడు తప్ప అసలు జరిగిందో లేదు మనకు తెలియదు. కడుపులో గడ్డపోయి అంటారు. ఎవరికి తెలుసు? ఉన్న సంగతి తెలియదు, పోయిన సంగతి తెలియదు. ఉందని మనం చూడలేదు,
పోయింది మనకు తెలియదు. నేను వచ్చి ఇప్పుడు నా కడుపులో గడ్డలో పోయింది అయ్యగారు ప్రార్థన చేస్తే అన్నాం అనుకోండి, ఎవరు తెలిసిన అది నాకు ఉందో లేదు. మీరు చూసారా ఏమండి? కడుపులో గడ్డలో పోయింది, తమలో నొప్పి పోయిందని, క్యాన్సర్ పోయిందని, అది పోయిందని, ఏమి చెప్తారండి అసలు ఒక్కొక్కరు. ఒకవేళ అదే నిజమైతే, స్వస్థలు జరగమే నిజమైతే, సేవకులు స్వస్థలు చేస్తారనేది నిజమైతే, మరి ఈ హాస్పిటల్ ఎందుకు కట్టారు? ఎవరు కట్టారు హాస్పిటల్? నీళ్ళు కట్టారా, క్రైస్తవులు కట్టారా? అసలు హాస్పిటల్ తీసుకొచ్చి మొట్టమొదటి ఈ రోగాలని వైద్యం చేసుకొచ్చింది ఎవరు? ఏమంటే మీరు ఆలోచించండి. ఈ ప్రపంచానికి వైద్యాన్ని పరిస్థితి చేసింది ఎవరు? క్రైస్తవులు కాదా? హాస్పిటల్ కట్టింది క్రైస్తవులు కాదా? ఈరోజు మిషనరీలు అనేక దేశాలకు వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి హాస్పిటల్ కట్టి వైద్యం చేయించారు కదా. మరి క్రైస్తవులే స్వస్థలు చేయగలిగినప్పుడు మిషనరీలు వచ్చి హాస్పిటల్ ఎందుకు కట్టాలి? భారతదేశానికి హాస్పిటల్, ఏమండి, భారతదేశానికి వైద్యం, మందులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఈరోజు. ఇవన్నీ కూడా ఎవరు కనిపెట్టారు? క్రైస్తవులు కనిపెట్టడమే. ఈ మందులన్నీ కనిపెట్టింది క్రైస్తవులే. డాక్టర్లు కూడా, వైద్యం కూడా ఎక్కువగా ప్రారంభమైంది క్రైస్తవుల నుంచే. మరి ఇంతమంది క్రైస్తవులే వైద్యం చేస్తున్నప్పుడు, క్రైస్తవులే స్వస్థలు అని చెప్తున్నారు, క్రైస్తవులు వైద్యం చేస్తున్నప్పుడు, మరి స్వస్థన్నప్పుడు ఈ హాస్పిటల్ దేనికి? ఈ మందులు దేనికి? కదండి, ఇవన్నీ దేనికి అని ప్రశ్నించడం దీనికి సమాధానం లేదు. దానికి సమాధానం లేదు. కనుక మేము దేవుని వల్ల అసలు ఏం చేస్తున్నామో అర్థం కాక చేసేది మనమే అంటున్నాం. ఒక పక్క హాస్పిటల్ పెట్టుకుంటూ వైద్యం చేయించుకుంటూ పోయేది కూడా మనమే. రెండు మనం చేసినప్పుడు ఏది నేను నమ్మాలి? ఆయన స్వస్థపరుస్తున్నది నిజమా? హాస్పిటల్కి అయితే మీకు రోగం వద్దని చెప్పేది నిజమా? ఏది నమ్మాలి? రెండు నమ్మాలంటారా? రెండు ఎట్లా నమ్ముతారు? రెండు నిజాలు ఉంటాయా? ఉన్నాయి. ఒకప్పుడు స్వస్థలనే ఉన్నాయి, ఒకప్పుడు అద్భుతాలనే ఉన్నాయి, ఒకప్పుడు జరిగాయి అవన్నీ. ప్రభు వారు ఒకప్పుడు చేశారు, చేయించారు, అపోస్తలులు చేశారు. కానీ ఈరోజు అది లేదు. కాలాన్ని బట్టి దేవుడు మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అది జరగదని చెప్తున్నప్పుడు ఏమండి, అది జీర్ణించుకోలేక నేను స్వస్థ చేస్తాను, నాకు అద్భుతం చేసే అవకాశం ఉంది, అధికారం ఉందని చెప్పని చాలా మంది అలా పేర్లు పెట్టుకొని ఏమంటే దేవుడిని అవమానపరుస్తున్నారు. ప్రియమైన దేవుడు వారా, ఈరోజు ఒక మనిషి మారాలి అంటే అతనికి స్వస్థ చేసి మార్చడం కాదు. ఈరోజు ఒక మనిషి మారాలంటే దేవుడు ఎలా మారాలని కోరుకుంటున్నారో తెలుసా? స్వస్థ చేస్తేనో, అద్భుతం జరిగితేనో, రోగం పోతేనో ఒక మనిషి మారి దేవుని దగ్గర రావాలని దేవుడు కోరుకోవటం లేదు. మరి ఎలా రావాలని కోరుకుంటున్నాడు అంటే వాక్యం విని వాక్యాన్ని బట్టి దేవుని దగ్గర రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే కదండి? వాక్యాన్ని విని వాక్యం ద్వారా రావాలి. అందుకే వాక్యం విని వాక్యం ద్వారానే దేవుని దగ్గర రావాలనుకున్నారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ స్వస్థత చేయడానికి వెళ్ళిపోలేదు. ముందు వాక్యం చెప్పడానికి వచ్చేవాడు. మీకు చూపించాను, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మీకు చూపించాను మొన్న గత వారం. మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏమంటే పేతురు గారి అత్తగారికి జ్వరం తగ్గించిన కదా ఆయన. ఆ తర్వాత సాయంకాలం మొత్తం అందరూ జనాన్ని తీసుకొచ్చారు, రోగులందరినీ ప్రార్థన చేసి మొత్తం రోగాలను వెలగొట్టారు కదా. అలా వెలగొట్టి ఆయన వెళ్ళిపోయాడంట, కనపడకుండా వీళ్ళకి దూరంగా ఎక్కడో ఉన్నాడంట. ఉదయానికి పేతురు దగ్గరికి వచ్చారు, మళ్ళీ గుప్పంతా వచ్చి ఏడండి నేను సాయంత్రానికి ఇంటి దగ్గర చేసినట్టు ఇలాగా ఇంకా మా వాళ్ళకి తెలియని సమాచారం లేక ఆగిపోయింది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరూ అందరూ రండి పోదాం అని చెప్పి ఎత్తుకుంటూ పోయారు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓహో ఇంతమంది వచ్చారా, ఓకే రండి మీ అందరూ స్వస్థత చేస్తాను అనకుండా ఆయన ఏం చేశారంటే, రండి ఇతర సమీప గ్రామముల్లోనూ సువార్త ప్రకటించినట్లు వెళుదాం రండి, ఇద్దరు వింతమే కదా నేను బయలుదేరి వచ్చానని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆ రోజు చూసారండి, వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను నేను, పదండి వాక్యం ప్రకటిద్దాం అంటున్నాడు. అలాగే అపోస్తలులు కూడా వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆ వాక్యాన్ని ప్రకటించే క్రమంలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి స్వస్థలు చేయడం మనం చూసాం. కానీ ఈరోజు ఇక స్వస్థతలే స్వస్థలు అనుకుంటూ స్వస్థ స్వార్థ సభలను పెడతారు. ఎవరికి రోగం పోదు, ఎవరికి ఏమీ కాదు. చాలా మంది పోతారు, చేస్తారు. ఆ సమయంలో అక్కడ ప్రార్థన చేయగానే అట్మాస్ఫియర్ అంతా చూడగానే ఏదో నాకు తగ్గిపోయిన రిలీఫ్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఏమైనా ఎలా ఉంది కనగానే అంత మధ్యలో ఆ కంగారులో మాకు తగ్గిపోయిందండి, మాకు బాగానే ఉందండి అనేస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మామూలేనా? మీరు గమనించిన ఎప్పుడైనా ఇలాగ స్వస్థవరం ఉందని ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు మీరు ఒకవేళ ప్రార్థన నిల్చున్నారు అనుకోండి, అక్కడ 1 by 1 వెళ్తుంటారు కదా, మీ దగ్గరికి వచ్చేసరికి మీరు గమనించండి మీ కాళ్ళు చేతులు ఉడుకుతుంటాయి. మీరు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ లైన్లో నిల్చున్నారు అనుకో ప్రార్థన చేయడానికి, వరుసగా నిల్చున్నారు ప్రార్థన చేయించుకోవడానికి, అలా ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నానా మీ దగ్గరికి వచ్చేసరికి మీ కాళ్ళు చేతులు ఉడుకుతుంటాయి. కాళ్ళు చేతులు ఉడుకుతున్నాయి, మీకు తెలియదు, అది అర్థం కాదు అసలు అది. ఎందుకంటే ఒకలాంటి భయం వచ్చేస్తుంది మనసులోనికి. ఆ భయానికి కాళ్ళు చేతులు ఉడుకుతుంటాయి. ఆ భయానికి కాళ్ళు చేతులు ఉడికి దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ ఎక్కువైపోతుంటది. ఆ టెన్షన్ లో అలా ఐగర్ తల మీద చేపెట్టగానే అసలు మనకి తెలియకుండానే మనకి ఏమైపోతుంది మనకే అర్థం కాదు. తల మీద చేపెడతాడు, ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు ఎలా ఉంది అనగానే నాకు బాగుందని వేస్తావు, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతావు, చక్కగా నడుస్తావు, ఇంటికి వెళ్ళిపోతావు, మళ్ళీ నొప్పి అంటావు. తెలుసు, మీరు కావాలంటే పరిశీలించండి. టెన్షన్ వచ్చేస్తుంది, మీకు కాళ్ళు చేతులు ఉంటే మీకు తెలియకుండానే గజగజ మునిగిపోతారు, చెమటలు పడతాయి. చాలా మందికి బీపీ కూడా డౌన్ అయిపోయి ఉంటారు.
భయం. ఎందుకంటే అమ్మో అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఇప్పుడు చాలా మందికి స్వస్థత అని చెప్పారు, అదే విన్నా కదా స్టేజ్ మీద. అవన్నీ విని ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు కానీ వర్షం వచ్చేస్తున్నాం కదా, అలాగా నా దగ్గరకు వచ్చేస్తాను ఈ ఫీలింగ్ చివరికి ఏమైపోతుంది, చివరికి కాళ్ళు చేతులు వణికిపోయి, టెన్షన్ వచ్చి, కళ్ళు తిరిగిపోయి, బీపీ డౌన్ అయిపోయి, బీపీ మొత్తానికి ఏదో జరిగినట్టు కనిపిస్తుంది. ఆ టైంలో నీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా దేవుడు నాకు ఏదో చేశాడు అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి మామూలే. మనం వెళ్ళాం కదమ్మా, చేయించుకున్నాం కదంటే అప్పుడు తగ్గిపోయింది అయ్యగారు, మరి ఇప్పుడు పోయిందంటారు, ఇప్పుడు మళ్ళీ మామూలే. అంటే అంతా కూడా ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఒక ఆ భయం, టెన్షన్కి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే హిప్నటిజం కూడా చేస్తారు. హిప్నటిజం చేసి ఏమంటే మనల్ని వశపరుచుకుంటారు అనమాట. హిప్నటైజం చేసి అలాగా ఒక మైకులోకి తీసుకువెళ్ళిపోయి మనకేదో జరిగిపోయింది, మనకంతా స్వస్థత వచ్చేసింది అన్న టైప్లోకి వెళ్ళిపోతాం మనం. ఆ క్షణంలో ఆ సమయానికి మనకు బాగుంది అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మామూలే. ఇప్పుడు స్టేజ్ మీద నడవడానికి కుంటాలని అనిపిస్తుంటారా? అక్కడ నడుస్తాడు బాగానే, కర్ర ఇసిరేస్తారు, ఇలాగా పక్కన మొత్తం పడేసి నడుస్తాడు, పరిగెత్తాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత కనబడుకొని తిరుగుతాడు. మరి స్టేజ్ మీద ఏం జరిగింది? ఇన్ని వేల మంది ప్రజలు ఆ స్టేజ్ మీద అదంతా చూడగానే అక్కడ నాకు ఇంకేమి అవ్వలేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. మీరు గమనించండి కావస్తే ఇదంతా కూడా ఒకలాంటి మాయ. కాబట్టి ఈరోజు ఇంకా స్వస్థలు ఉన్నాయని వాటి కోసం నమ్ముకొని వాటి కోసం తిరుగుతూ అవి ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఆ మాయకులను దేవుని దగ్గర నడిపించాలనుకోవడం కరెక్ట్ కాదు. స్వస్థలు చేసి కాదు, వాక్యం చెప్పి ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలి. ఆత్మకు పట్టిన రోగాన్ని వదిలించే ప్రయత్నం చేయాలి. శరీరానికి పట్టిన రోగం పెద్ద ప్రమాదం కదా, మనం చెప్పాను కదా. మనిషికి పోవాల్సిన పాపం రోగం అంటే రోగం పోయినా పోకపోయినా పెద్ద ప్రమాదం లేదు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పాపం అనేది ప్రమాదకరమైనది, అదే పోవాలి. అది పోవాలంటే ఆ రోగాన్ని, పాప రోగాన్ని తీసివేసే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని చెప్పాలి. అందుకే ప్రభు వారు వాక్యం చెప్పారు, అపోస్తులు వాక్యం చెప్పారు, పౌలు గారు వాక్యం చెప్పారు. కానీ ఈరోజు వాక్యాన్ని పక్కన పెట్టి స్వస్థలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్వస్థలు అనుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక మనిషి నమ్మితే ఒక స్వస్థతను చూసి నమ్మడం కాదు, మనల్ని నమ్మాలి వాక్యాన్ని విని. అందుకే అన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం. ఏ వినాలి? క్రీస్తుని గురించి నువ్వు వినాలి, ఆ క్రీస్తుని గురించి విని నువ్వు విశ్వసించాలి. అలా విశ్వసించి దేవుని కోసం బ్రతకాలి తప్ప ఏదో జరిగిందండి అద్భుతం అందుకే నేను నమ్మానండి అంతా అది వాక్యానుసారం కాదు. ఏదో చేసి దేవుని దగ్గర నడిపించాలనుకోవడం కాదు, వాక్యం చెప్పి మనిషిని మార్చాలి, మనిషిని దేవుని దగ్గరికి నడిపించాలి. ఒక వ్యక్తి వాక్యం ద్వారా దేవుని దగ్గర రావాలి తప్ప ఏదో జరుగుతుంది నాకు అని చెప్పి అనుకుని రావడం అనేది అది వాక్యానుసారం కాదు. నువ్వు రా దేవుని సన్నిధికి. నీకు ఆరోగ్యం బాలేదా? నువ్వు ఇబ్బందితో ఉన్నావా? నువ్వు సమస్యతో ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావో నువ్వు రా దేవుని సన్నిధికి. దేవుని కోసం ప్రయాసపడు, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉంటూ నీకేం కావాలో ఏం జరగాలో దేవుడు దానిని చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. అది బైబిల్లో దేవుడు చెప్పాడు ముందే. మనం కూడా చెప్పాను మనం శుక్రవారం బైబిల్ తరగతిలో. చూద్దాం ఒక మంచి మాట. కీర్తన 37వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు చూడండి, మనం ఏది ఆశించిన అనవసరం లేదంట. మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం నిజంగా మనం ఆయన బట్టి సంతోషించే మార్గంలో మనం నడుచుకుంటే ఆయన ఏం చేస్తారో చెప్తున్నాడు చూడండి. 37వ అధ్యాయము ఏమండి, 37వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే 4-5 వచనం చూడండి ఒకసారి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొనుము, నీ కార్యాన్ని నెరవేరుస్తాడు, నీ కార్యాన్ని ఆయన చేస్తాడు. నాకు జరిగితేనే వస్తానండి అనుకో, నువ్వు రా, ఆయన చేస్తాడు. చాలా మంది ఎలా ఉంటారంటే నాకు ఇది చేస్తే వస్తానండి అంటారు. ఆయన ఏమంటాడంటే నువ్వు వస్తే చేస్తానంటాడు కదా. నువ్వు రా, నేను చేస్తాను. నీకు ఏం కావాలో నాకు తెలుసు కదా. నీకు రోగం ఉండాలా, రోగం ఉండొద్దా? నీకేం కావాలో నాకు తెలుసు. నువ్వు రోగం ఉంటే నాలో ఉంటావా, రోగం లేకపోతే నాలో ఉంటావా నాకు తెలుసు. నీకు ఏది కావాలో నాకు తెలుసు. నువ్వు రా, నేను చేస్తాను. నీ మార్గాన్ని నాకు అప్పగించు, నన్ను నమ్ముకోవు. నీ మార్గాన్ని నాకు అప్పగించు, నన్ను నమ్ముకో. ఏం చేస్తావు ప్రభు? అయితే నేను నీ కార్యం చేస్తాను. దేవుడిని చక్కగా స్పష్టంగా బైబిల్ చెప్పినా ఈరోజు చాలా మంది అమాయకంగా ఏంటంటే మాకు దేవుడు ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో దేవుడికి బాగా తెలుసు. మనకంటే మనకేం కావాలో బాగా తెలిసినప్పుడు తెలుసా దేవుడికే. మనకేం కావాలో మనకు తెలియదు. నిజంగా మనకి ఏం కావాలో, ఏ సమయంలో ఏది కావాలో మనకు తెలియదు. కానీ మనకు ఏ సమయంలో ఏది కావాలో అది దేవునికి బాగా తెలుసు. ఆ సమయంలో ఆయన మనకు అది ఇస్తారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. ఆయన చెప్పినట్టుగా మనం ఆయన నమ్ముకొని ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి. అది మనం చేస్తే చాలు. మనం చేసేది మనం చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు.
నీకు ఏది ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో, ఎలా కావాలో అన్నీ కూడా ఆలోచించి చేసేవాడు దేవుడు ఉంటుండగా ఎందుకు మనం కంగారైపోవడం? ఇంకా ఎందుకు ఏదో నమ్మించి దేవుడి కోసం రప్పించాలనుకోవడం? ఎంతకాలం చేయగలం ఈ మాయం? ఎంతకాలం చేయగలం మన మోసాలు? ఎంతకాలం మనం ఎలా చెప్పి ప్రజలు రప్పించగలం? ఈరోజు స్వస్థత జరుగుతుందని చెప్పి రప్పించాం, జరగలేదు అని వెళ్ళిపోతాడు. అదే వాక్యం చెప్పి రప్పించు, స్వస్థత జరిగినా జరగకపోయినా దేవుడి కోసం నిలబడతాడు, దేవుడి కోసం నిలబడతాడండి. అంతేగాని మనం ఏదో చేస్తే స్వస్థత జరిగిందని చెప్పి అనుకోవడం అనేది అది తప్పు మాట. మనం ఏదో చేయడం ద్వారా జరిగింది, మనం కేవలం ప్రార్థించడమే, మనం చేయగలం. దేవుని సన్నిధిలో మొరపడమే, తండ్రి పలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, నీ చిత్తమైతే సాయం చేయడం మనం మొరపడమే. అంతేగాని ఇగో నేను చేయడం వల్లే జరిగింది, నేను చేయడం వల్ల బ్రతికాడు, నేను చేయడం వల్ల స్వస్థ వచ్చింది, నేను చేయడం వల్ల నిలబడ్డాడు ఈరోజు చెప్పి మనం పేపర్లు ప్రకటన వేసాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం రోగం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుందని చెప్పండి. ఏమండి? మన అందరికి ప్రత్యక్ష సాక్ష్యం అశోక్ అన్న, అమ్మని మీకు తెలుసు. ఏ పరిస్థితి అయింది? చావు బ్రతుకుల మధ్య వెళ్ళాడు కదా, సూసైడ్ చేసి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన. అలా హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసాం అందరం, ఆయన స్వస్థపరచబడ్డాడు, వచ్చాడు. నిజంగా ఆ మందు అయితే కేవలం 3-4 రోజులు చచ్చిపోతారు అనేది జరుగుతున్న యథార్థం చూస్తున్నాం అందరినీ. ఆ మందు తాగాడు 2 రోజులకు 3 రోజులు చచ్చిపోయాడని చెప్పి వార్తలు. ఇప్పుడు ఆయన దగ్గర 7 నెలలు అయిపోయింది, ఫిబ్రవరిలో జరిగింది అది. ఇప్పుడు ఇది నవంబర్, అంటే సుమారుగా 7-8 నెలలు అయిపోతుంది ఇప్పటికి ఆయన జరిగి. అవునా? బ్రతికించబడి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోగ్యం క్షీణించడం, మళ్ళీ ప్రమాదంకి వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రార్థన చేయడం అన్నప్పుడు నిజంగా ఆ రోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు, శవాన్ని తీసుకొస్తారన్నారు. ఆ రోజు మేము అంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. ఓకేనా? ఆ రోజు అంటూ ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తాం ఎలా జరిగిందని చెప్పగానే. శుక్రవారం మేము పెట్టాం, మళ్ళీ శుక్రవారం లోపు ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. చచ్చిపోతానని తీసుకెళ్ళిన వ్యక్తి బ్రతికింటికి వచ్చాడు. ఇప్పుడు మేమందరం ప్రార్థన చేయడం వల్ల స్వస్థ పోస్టల్ వేసాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఏమన్నా వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళు చెప్పండి? పలానా వ్యక్తి మేము ప్రార్థన చేసాం, స్వస్థ వచ్చింది, స్వస్థ వరంగా దైవజన్యం పోస్టర్ వేసాం అనుకో, ఇప్పుడు ఏం జరిగింది? 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమయ్యారు? అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఏమంటారు ఇప్పుడు? ఎక్కడ పోయింది స్వస్థ? చూసారా? మనిషి ఉన్నంతకాలం రోగాలు వస్తూనే ఉంటాయి. అంతేకాని నేను స్వస్థ చేశాను, ఆయన రోగం పోయిందంటే మరి ఇప్పుడు ఏంటి? పోయిందా అది? ఇదంతా ఇదే, ఆ క్షణం వరకే అది. 1 నెల 2 నెలలు కనపడిన తర్వాత మళ్ళీ మామూలే, ఆ రోగం శరీరం అంతకాలం ఉంటూనే ఉంటుంది. ప్రేమ దేవుడు ఇటువంటి మాటలు నమ్మి మోసపోయి దేవుడిని అపారం తీసుకునేవాళ్ళు, వీటి కోసం దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇది జరిగిందని ఆనందపడి ఉండేవాళ్ళు, జరగలేదని బాధపడి వెళ్ళిపోయేవాళ్ళు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక ఇవి కాదు ముఖ్యం. మరి ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి, ఆత్మ గొప్పదని చెప్పాలి, ఆత్మను రక్షించుకోమని చెప్పాలి. శరీరం కంటే గొప్పది ఆత్మని, ఆ ఆత్మ కూడా రోగాన్ని వాక్యంతో కడిగి వేసుకోవాలని, ఆ వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి, ప్రభు కోసం బ్రతకాలి. వాక్యం బ్రతికించేది, వాక్యమే నిలబెట్టేది, పరలోక నిషేధ వాక్యం అని చెప్పి వాక్యాన్ని చెప్పాలని ప్రయత్నించాలి తప్ప, ఏమండి నేను ప్రార్థన చేస్తాను నీకు స్వస్థ వస్తుందని చెప్తే అది దానివల్ల పని జరగదు. మొన్న రోజు ఒకసారి కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేయమన్నారు, హాస్పిటల్ ఉన్నారంట. వాళ్ళు లేరు, అంతకే హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఎవరో ఇక్కడ ప్రార్థన చేయమన్నారు, చేశాం. ఆ తర్వాత బాగా ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తే మాకు బాగా అయింది, ఆయన పిలిపించని అన్నారంట. నన్ను స్వస్థపరంగా దైవజన్యం చేశారా అన్నాను. చూసారండి? దేవుడు అడిగాం అంతే, దేవుడు సహాయం చేశారు, డాక్టర్లు వైద్యం చేశారు, ఆవిడ చక్కగా జాగ్రత్తలు పాటించింది. అందరూ మన గొప్పతనం ఏం లేదు ఇక్కడ. స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. అలాగే నీకు పలానా ఊర్లో పలానా ప్రార్థన చేసి స్వస్థ వచ్చిందని పోస్టర్ ఇస్తే చూసారు, ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ. కనుక ఇలా స్వస్థలు చేసి మేము దేవుని దగ్గర అనేక మంది నడిపిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇటువంటి వారందరినీ మోసగాళ్ళు అంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తు 2వ రాకడ ఏం జరుగుతుందో ఆ మాట కూడా చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో చివరిగా యేసుక్రీస్తు అంటున్న మాట అండి. ఆ దినమున అనేకులను చూచి 22వ వచనం, ఆ దినమున అనేకులను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా? వీళ్ళంతా యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగే సందర్భం ఇది. ఆయన ఎందుకు చెప్తారంట, ప్రభువా ప్రభువా మేము నీ నామాన్ని ఏం చేశాము? దెయ్యాలను వెళ్ళగొట్టామయ్యా, నీ నామాన్ని ప్రవచించామయ్యా, నీ నామాన్ని మేము అద్భుతాలు చేశామయ్యా. మేము మమ్మల్ని గుర్తుపట్టలేవా? నేను అద్భుతరావుని, ఎవరిని అద్భుతాలు చేశాను కదా, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను చాలా చోట్ల దెయ్యాలు వెళ్ళగొట్టాను కదా, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ప్రవచించానయ్యా, మీరు వెళ్ళలేదా అని యేసుక్రీస్తు వరకే గుర్తు చేస్తున్నారండి వీళ్ళంతా. అప్పుడు ఆయన అంటున్నాడు, వీళ్ళు గుర్తు చేసుకుంటే
ఆయన అంటున్నాడు 23 వచనంలో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండి. ఎలా చెప్పి ఈ మాటలు చెప్పి నా దగ్గరకు తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారా? ఈ మాటలు చెప్పి అనేక మంది నడిపించాం, ప్రవచించాం, రోగాలు కలగొట్టాం, దేహాలు కలగొట్టాం అని చెప్పుకొని అనేక మందిని తీసుకొచ్చామని చెప్పుకుంటాం. ఇది సేవ అనుకుంటున్నారా? రోగాలు కలగొట్టడం సేవ, రోగాలను పోగొట్టడం సేవ కాదు, స్వస్థత చేయడం సేవ కాదు, దెయ్యాలను కలగొట్టడం సేవ కాదు. మరి ఏది సేవ? వాక్యం చెప్పడమే. వాక్యం చెప్పి అనేకులను దేవుని చేత నడిపించడమే నిజమైన సేవ. అది చేయడం పక్కన పెట్టేసి మీరేం చేశారు? ప్రవచించుకుంటూ ఒకడు, రోగులను బాగు చేస్తాను ఇంకొకడు, అద్భుతం చేస్తాను ఇంకొకడు, ఇలా మీరు తిరిగి ఇప్పుడు వచ్చి నన్ను మమ్మల్ని గుర్తుపట్టలేవా? మేమెవరో నీకు తెలియదా? మమ్మల్ని మర్చిపోయావా? లోకమంతా మమ్మల్ని గుర్తుపడుతుంది, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టలేదని ప్రభుత్వం అంటుంటే ఆయన అంటున్నాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి అని గింటేస్తారంటండి. కనుక ఈరోజు స్వస్థతలు, అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు చెట్టుకున్నాడు, తిరిగి లేచాడు, ఇవన్నీ ఒట్టి మాటలు, మోసం. ఇదంతా ఇవి నమ్మి మనం దేవుని దగ్గరికి రావడం అది వాక్యానుసారం కాదు. మరి ఎలా రావాలి ప్రభు దగ్గరికి అంటే ప్రభు గురించి విని, అదే కదా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుల గురించిన మాట వలన కలుగును బైబిల్ చెప్తుంది. కనుక వాక్యం విని, వాక్యం ద్వారా మనసు మార్చుకొని, వాక్యం ద్వారా ప్రభువుని తెలుసుకొని, వాక్యం ద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకొని, వాక్యం ద్వారా పరలోకం అంటే ఏంటో నరకం అంటే ఏంటో తెలుసుకొని, వాక్యం ద్వారా మనం ఈ భూమిని ఎలా బ్రతకాలో తెలుసుకొని, వాక్యం ద్వారా మనం చక్కగా నడుచుకుంటేనే పరలోకం అంత. తప్ప ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచికలు అనుకుంటూ తిరిగితే మనకు పరలోకం రాదు. వాటిని నమ్మి వాటి కోసం వెళ్ళే వాళ్ళకి పరలోకం రాదు, వాటిని చేసే వాళ్ళకి కూడా పరలోకం రాదు. స్వస్థత కావాలని తిరిగేవాడికి పరలోకం లేదు, స్వస్థతను చేస్తానని తిరిగేవాడికి కూడా పరలోకం లేదు. వాక్యం కోసం తిరిగేవాడికే పరలోకం, వాక్యం చెప్పి వాక్య ప్రకారం బ్రతికేవాడికే పరలోకం. కాబట్టి ఛాలెంజింగ్ స్వస్థ సువార్త సభలని ఎందుకు ప్రకటించలేదంటే అది వారి వల్ల కాదు. అది వారి వల్ల అవుతుందా? కాదు. అపోస్తుల వల్లే కాలేదు. ఈరోజు ఈ పేరు పెట్టుకున్న వల్ల అవుతుందా? అవ్వదు. అదంతా ఏంటంటే మాయ, జనాన్ని రాబట్టుకోవడం కోసం ఒక చిన్న స్టంట్, పబ్లిసిటీ స్టంట్ అది, అంతేకాని అది నిజంగా జరిగేది కానే కాదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా మీకు వందనాలు. మరి ఒక మంచి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలుగా మేమందరం తెలుసుకునే అవకాశాన్ని, నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు వందనాలు. ఈరోజు తండ్రి మీ మాటలు అర్థం కాక అపార్థం చేసుకొని తండ్రి సమాజాన్ని మోసం చేసి